తలపైకి ప్రియుడైన సర్వము ఎరిగిన సరిహద్దులు లేని సర్వము ఎరిగిన సరిహద్దులు లేని మరణము గెలచి బ్రతికించితివి నన్ను మరణము గెలచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడతలపై ఆకోశమే మనం మంచి పక్కవారు మరిచి కనపరచుచు జీవించుచు పాడుచు కనపరచుచు Sunday
నామాన్ని గణపరచడానికి అయోగ్యమని మీరు ప్రేమించిన ఏ అర్హత లేని మమ్మల్ని ప్రభా పుట్టుకలో నుంచి మేము విగ్రహాధికులమై అన్యజనులమైన ఏ ధర్మాలు లేకపోయినా మా కోసం మా కలవరిస్తులో నిలవెల్లా మా కోసం గాయపరచబడి మా కోసం సజీవుడిగా మీరు మార్చబడి మా స్థానంలో మీరు మరణించి మాకు బదులుగా మా మీద రావాల్సిన దైవోగ్రత మీరు విడిపించిన మీరు అనుభవించి ప్రభు మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు ఉగ్రతను తప్పించి రక్షించిన దేవుడికి పేరుగా స్తోత్రాలు చెబుదా. క్షమాపణ ఇచ్చిన దేవుడికి పేరుగా చబడి దేవుడికి స్తోత్రాలు చెబుదా. రాత్రి విధంగా మీ నామాన్ని కనపరచు. కొద్ది నిమిషాలు మాకు ఇచ్చిన ఆధిక్యత మేము ఏ పార్టీ వాళ్ళు అన్ని జనులు ఏది మేము లేని వారు ఏమీ తెలియని వారు ఇక్కడ మనకేమీ లేకపోయినా మనము లేకుండా వారి సంపూర్ణ కాకుండా నిమిత్తం అంత గొప్ప గంతలు మనకి చేసి మేమీ చెల్లించలేం కానీ మనము చూడటువంటి హేమ గారు తుది ప్రార్థన చేస్తాం. ఎదురుకండి ఈ కొందనాలు స్తుతులు నాయన మరియు దైవ కృప ప్రార్థన మందిరాన్ని మీరు జ్ఞాపకం చేస్తారు. మరి నాయన ఇదిగో కొద్ది రోజుల నుంచి ఉపవాసము ప్రతిష్ఠించిన మరి సంఘంలో ప్రతి ఒక్కరు ఉపవసించిన ఆయన ఉపవాస దీక్షను వారి కుటుంబంలోని సంఘంలోని నాయన ప్రతిష్ఠించుకుని ప్రార్థనా పనులుగా నాయన ప్రార్థన నాయన సంఘాన్ని లేవనెత్తినందుకు వందనాలు. ఇదిగో తండ్రి నాయన ఏ ఉద్దేశము కలిగిన దీక్షను ప్రతిష్ఠించుకున్నారో తండ్రి నాయన ఆ ఉద్దేశాలన్నీ యేసు నామములో సఫలమగును గాక. ఉపవాస ప్రార్థనకి సమాధానం కలుగును గాక. ఇదిగో ప్రభువా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న ఆయన దయదాసుల వారు గారిని జ్ఞాపకం చేసుకున్న నాయన మరి ఇదిగో సంఘాన్ని నాయన ఒక క్రమమైన విధానంలో తండ్రి నాయన ఒక పరిశుద్ధాత్మ పూర్ణతో నడిపిస్తున్న నాయన ప్రార్థనని బాగులో సంఘాన్ని దీవించండి, నాయన నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ఈ ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఇదిగో నాయన సంఘ ప్రార్థన నాయన ఈ ప్రాంతంలో ఏ కట్లతో ఏ బంధకాలని జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్దేశాలన్నీ సఫలపరచండి, వారి ప్రార్థనలన్నీ నాయన అంగీకరించండి నాయన. ఒక్కరిచ్చేవాడు నీవు కదా నాయన. నిజంగా మొదటి వారికి సమీపంలో ఉన్నారని మీకు సహాయం ఇచ్చే
సర్వ శరీరం నీ యొద్దకు వచ్చినట్లుగా నాయన ఈ మందిర ఆవరణంలో కన్య జనాంగం వచ్చినట్లుగా నాయన ఇదిగో తండ్రి నాయన జనులు గుంపులు గుంపులుగా నీ ఆవరణంలో నివాసం చేస్తున్నారు తండ్రి యెషయాతో చెప్పిన రీతిగా నాయన ఆశీర్వదించండి నాయన ఎంతవరకు నాయన పాటలు మీ మహిమ పొందారు ప్రభు నాయన ఇదిగో ఆరాధన మా మధ్యన నాయన పరిశుద్ధాత్మ ప్రశస్తమైన వస్త్రంతో మమ్మల్ని కప్పి ఉంచినందుకు వందనాలు మా మధ్యన సంచరించిన వాళ్ళని హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ శబరమరల హల్లెలూయా అల్పసి ప్రతి ఒక్క బండ యేసు నామములో తొలగిపోండి ఇదిగో తండ్రి ఏ బంధకాలతోనైనా ఇదిగో తండ్రి బంధించబడిన బంధకాలన్నీ యేసు నామములో తొలగిపోండి తొలగిపోను కాక ఇదిగో తండ్రి నాయన సంఘపక్షంలో ప్రతి ఒక్క రుణమనే కాడి విరిగిపోను ఇదిగో తండ్రి నాయన గొప్ప కార్యములు చేయవాడు తండ్రి అద్భుతములు చేయవాడు తండ్రి నూతన కార్యములు చేయవాడు తండ్రి సంఘపక్షంగా బిడ్డలు చేసిన ప్రార్థన వ్యర్థం కాకుండా సముదాయించండి నన్ను మేమందరూ ఏకీపించి ఆయన ఆరాధించడానికి మీరు మనకి ఇచ్చిన సమయానికి వందనాలు ఆశీనుడైన వారు మా ముందుగా మీరు దహించి అజ్ఞానం నడిపించిన వాడాలని నాయన మీరు మాకు ముందుగా పోవచ్చు ప్రభు మా మార్గాలు సరళం చేర్చున్నాను పట్టి మమ్మల్ని నడిపించి సహాయం దయచేయండి మీకు సమయాన్ని నీ చేతులకు అప్పగించుకున్నాను ఎవరైతే నేను వాక్యం ఇచ్చినారో వారిని బలపరచండి నేవరెత్తండి నాయన సంఘముతో మాట్లాడమని అడుగుతున్నాను ఇంతవరకు మా స్తుతులపై ఆశీనుడైనందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటుంది నా హృదయంలో చుట్టూ స్తుతి ఆరాధన చేస్తున్నాము సమర్పిస్తున్నాం తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. మంచిగా అందరూ కూర్చుందాం. ప్రభు మంచిదండి. మొదటిగా ఈరోజు ప్రభు బలారన్న 8 మాసం మన కంప్లీట్ 9వ మాసంలో ఉదయకాలం మధ్యాహ్నం ఇక్కడ కూడా ఈ విధంగా పాలు దేవుడితో సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాకుండా మరి 21 ఉపవాస ప్రార్థన ముగింపు కోడిక విషయంలో మరి దేవుని మహాకృప మీ అందరూ ప్రార్థించారు. ఉదయకాలం సాయంకాలం మధ్యాహ్నం ఎవరు విసులుబాటు పెట్టి వారు మరి ఈ విధంగా ప్రార్థనలో ముందుకు సాగడం ద్వారా అనేక విషయాలు ప్రార్థించడానికి ప్రభు మనకు సహాయం చేశారు. దేవుని స్తోత్రం. అంత మాత్రమే ముగింపు కూడికి ఎవరు పిలవాలని కొంచెం కనిపెట్టినప్పుడు దేవుడి దాసులు మన నాయకులు మరి అభిషక్తులు సోదరయ్య గారి విషయంలో మరి బయలుపరిచినప్పుడు ప్రేరణ కలిగించినప్పుడు అయ్యగారిని అడిగినప్పుడు వారు కాదనకనగా ఈరోజు కూడా గతంలో వచ్చి చక్కటి వర్తమానం ఇచ్చి మనం బలపరిచి వెళ్ళారు. దేవుని స్తోత్రం. ఆ బలం ఇంకా నాలో ఉంది. దేవునికి మహిమ కలుగా. మంచిది. కాబట్టి ఈ సమయంలో మరి ఈరోజు అయ్యగారిని వాక్యం అందించడానికి రమ్మను కానీ వారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ మన ఆహ్వానం మన్నించి మన మధ్యకు వచ్చిన దేవుని సేవకులు నాయకులు సోదరులకి అమ్మగారికి అందరికి ఉదయపూర్వక వందనాలండి. దేవునికి స్తోత్రం. అమ్మగారికి వందనాలండి. దేవునికి స్తోత్రం. కొంచెం మీరు ఎదురు జరిగి కూర్చుంటే అయ్యగారికి ఒక 5-10 నిమిషాలు మన సమయం ఇద్దాం. ఎక్కువ వాక్యం వినాలి. మనం ప్రార్థన చేస్తున్నాం. మీరు ఎవరు వచ్చినా రాకపోయినా 6 గంటల 5 నిమిషాలు మొదలు పెట్టాం. 6:30 టైం టు మిలిటరీ రూట్ లేని క్రమంలో వెళ్తుంది ఇవాళ బండి. దేవుని స్తోత్రం. మీరు ఈ ప్లేస్లన్నీ మీ ఇంకెవరు లేరు కదా. మీరు ఇప్పుడు ముందుకు వస్తే పర్లాభం ముందుకు వెళ్తారు. తెలసొక్కలు వేసుకొచ్చి వెనకాల మన మీద కూర్చోండి. రండి ఎదురుకు వచ్చాను. ఇప్పుడు మిమ్మల్ని బతిమాలే అంత ఓపిక లేదు. ఇక్కడ టైం అయిపోతుంది. అయ్యారు సిద్ధంగా ఉన్నారు. మంచి విలువైన సమయం మనకి ఇస్తున్నారు. దేవునికి మహిమ. మీరు కూడా చెప్పించుకోకూడదు. అసలు దగ్గర కూర్చోండి. ఇరుగ్గా కూర్చోండి. కొంత సమయంలో ఒకళ్ళు కూడా కూర్చోని సమయం వచ్చే కూడా అలా సిద్ధపడాలి. మన ఐక్యతను చూపించాలి ఇక్కడ. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నిత్య స్తుతి పాత్రుడా నిత్య స్తోత్రారుడా పరిశుద్ధుడా నిత్య నీతిమంతుడా నిత్య స్తుతి పాత్రుడా నిత్య స్తోత్రారుడా నిత్య పరిశుద్ధుడా నిత్య నీతిమంతుడా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు ఇన్ని రోజులుగా మనం చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు సమాధానం ఇచ్చాడుగా. మరొకసారి బిగ్గరగా చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం.
మనం ఎక్కడ నివసిస్తున్నామో మన గృహాలు, మన ప్రాంతాలు, మన గ్రామాలు, మన వీధులని మనమే ప్రభావితం చేయడానికి దేవుడు మనం వాడుకోబోతున్నందుకు స్తోత్రాలు చెబుదాం. అలాగే మన నాయకులు సువాత్రయ్య గారు మంచి ఆరోగ్యం ఇచ్చి వారు మందిరం కట్టబడింది, పైన కట్టబడాలి, ఇంకా పరిచయం విస్తరించాలి, మంచి ఆరోగ్యం వారు బహుగా వాడబడినట్లుగా అనేక స్థలాల్లో దేవుడు వారిని ఎత్తిపెట్టినట్టుగా చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. ఈ కొంపల్లి మున్సిపాలిటీ, ఈ పరిసర ప్రాంతాల సేవకులందరూ, సేవా సంఘాలు, వారి కుటుంబాలు పరిచయం దీవించినట్టుగా స్తోత్రాలు చెబుదాం. నిశ్చయముగా ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారందరి పట్ల ఒక నూతన క్రియ జరిగించినట్టుగా స్తోత్రాలు చెబుదాం. అల్పులమైన ఈ చిన్న మంది పట్ల, పరిచయ పట్ల దేవుడు తన కనికరాన్ని కుమరించినట్టుగా స్తోత్రాలు చెబుదాం. బిగ్గరగా చెప్పడం కూడా దేవుడికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాముఖ్యమైన ప్రకటన, మరి ఈ వారం ప్రకటన ఉన్నాయి, పొద్దున్న మీరు ఉన్నారు, ఇంకా నేను మళ్ళీ చెప్పడం అవసరం లేదు, వాట్సాప్లో పెడతాను చూసుకోండి. ప్రాముఖ్యంగా మరి ఈ రోజు 21 ఉపవాస ప్రార్థన దేవుడు ముగించి ఆగస్టు 16 నుంచి ఏమండి ఈరోజు 23వ రోజు చేయడానికి దేవుడు సహాయం చేశారు. దైవజనం చేత మరి ముందే ప్రార్థన చేయించుకోవాలి, రోజు వదిలేదు, నాకు కన్ను బలహీనత వచ్చింది, 3వ రోజు ప్రార్థన చేయించుకోవడం దేవుడు పంపు చూపించారు. దేవుడి స్తోత్రం. మంచిది. మరి వచ్చిన మీ అందరికీ కూడా అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుడు మనం దీవించును గాక. మీరందరూ లేట్గా వచ్చారు కానీ మీకు ఏమి లేవు, విలువైన శ్రేష్టమైన ఆహారం ఒకటే ఉంది. ఒకటి కూడా ఆమె అంటలేదు. దేవునికి స్తోత్రం. ఎక్కడో ఉంటుంది, పాట పాడాలి, ఏదో చేయాలంటుంది కానీ ఏం చేయలేము ఇంకా, ఎందుకంటే మనం ఆల్రెడీ మరి వచ్చేసాం అంతే. దేవుని స్తోత్రం. అది ఈరోజు ఈ విధంగా మరి కోడిక ఏర్పాటు చేసుకున్నప్పుడు సంఘానికి ఆతిథ్యం ఇవ్వడానికి దేవుడు తన దాసులు మరి ప్రకాష్ గారి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు ఈ సంఘానికి మరి ఆతిథ్యం వారు ఏర్పాటు చేస్తున్నారు. మన మధ్య ప్రకాష్ గారు వచ్చి వారి పట్ల దేవుడు చాలా చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఒక 5 నిమిషాల్లో సాక్ష్యం చెబుతారు. అనంతమయ్య గారికి వాక్యం ఇద్దాం. రండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. సమీపం దైవజనులకి, అలాగే ఇక్కడ నుంచి మీ అందరూ కూడా ఉన్నాను తెలియజేసుకుంటున్నాను. కూడా ఉన్నాను తెలుసుకుంటున్నారు. అలాగే మరి ఈరోజు దేవుడి గొప్ప సమయంలో మరి సాక్ష్యాన్ని పంచుకోవడానికి అయ్యారు చెప్పారు. కాబట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం మా పట్ల, మా పిల్లల పట్ల, మా కుటుంబం పట్ల దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశారండి. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మరి మా పెద్ద అమ్మాయి ఇంటర్న్షిప్ ఎక్కడ అని దేవుడిని ఇప్పుడు కనిపెట్టినప్పుడు మరి దైవజనులు యోగ గారి ద్వారా మరి వేరే ప్లేస్లో హాస్పిటల్లో ఇంటర్న్షిప్ రావడం జరిగింది. బిడ్డ అక్కడ మరి ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉంది. కాబట్టి ప్రార్థించండి. దేవుడు అనుకోకుండా తను అక్కడికి వెళ్ళడం, తను అక్కడ ట్రైనింగ్లో ఉందండి. కాబట్టి కూడా ప్రార్థించండి. అలా వినతి విషయంలో ప్రార్థించినప్పుడు మరి దేవుడు మరి మళ్ళీ లాంగ్ టర్మ్ కోర్స్ కొరకు మార్గాలు తెలిసాడు. నీట్ కోర్స్ కొరకు తను చదువుతూ ఉంది. ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ ఉండాలి. మరి దేవుడు మాకు ఉద్యోగం మా కంపెనీలో ఈ సంవత్సరం అందరినీ చాలా మట్టుకు తీసేశారండి. ఒక 70% ఎంప్లాయీస్ని కంపెనీ రిడ్యూస్ చేసింది. కంపెనీ పరిస్థితి వల్ల చాలామంది ఒక 70% లిస్ట్ చేసి మీ అందరినీ మరి కంపెనీ ఇలా తీసేయడం జరుగుతుందని ఒక 3 నెలల ముందు నోటీస్ ఇచ్చారు. ఆ లిస్టులో మా పేరు కూడా ఉంది. మేము ఎప్పుడు ధైర్యంగా ఉండడం, మేము దేవుని బిడ్డలం, దేవుడు మాకు తోడుగా ఉంటాడు కాబట్టి మా పేరు ఉండదులే అని నేను అనుకున్నాను. బట్ అనుకోకుండానే ఆ లిస్టులో మా పేరు వచ్చింది. మా పేరు వచ్చిన తర్వాత సరే నేను ఏం మాట్లాడలేదు. మా మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఏంటండి ఎలాగా అది ఇదని ఎవరి మట్టుకాళ్ళ మేనేజర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అడ్రస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. నేనైతే మాట్లాడలేదు. ప్రభా నీకు ఏదైతే ఉందో మీ చిత్తమై ఉండదు, నాకు ఏదో మార్గం ఏదో తెలుస్తున్నట్టున్నావు, అందుకోసమే నాకు మరి నోటీస్ ఇవ్వబడిందేమో అనుకున్నాను. నేను అనుకుని ప్రార్థన చేసుకున్నాను. అట్లనే టైం దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా మే నెల 17వ తారీఖు లాస్ట్ డేట్ ఇచ్చారు. అందరూ ఎంప్లాయీస్ జాబులు ఎదుర్కొంటున్నారు, ఎక్కడ మట్టుకాళ్ళు వెళ్తూ ఉన్నారు. సరే నేను కూడా జాబ్ ట్రయల్ చేస్తూ ఉన్నాను. 2 కంపెనీలు ఇంటర్వ్యూకి పిలిచారు. ఆన్లైన్ మ్యూచువల్ ఇంటర్వ్యూలో
అటెండ్ అయ్యాను. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత వారు ఏమన్నారంటే మీ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉందండి, 25 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్ ఒకే కంపెనీలో, మీ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉందండి, ప్లస్ ఇంత శాలరీ మేము ఇవ్వలేము అని వాళ్ళు ఒక కంపెనీ అయితే అలా చెప్పారు. ఒక కంపెనీ ప్రస్తుతానికైతే మేము ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసామండి, మేము ఇన్ఫామ్ చేస్తామన్నారు. వాళ్ళు కూడా నేను ఎదురు చూస్తూ ఉన్నాను. హెచ్ఆర్ నెక్స్ట్ 3 డేస్లో నాకు ముందే ఈ నోటీస్ రాకముందునే దేవుడు చూపించాడు. అంటే మా హెచ్ఆర్ మా ప్రెసిడెంట్ గారు కాన్ఫరెన్స్ రూమ్లో నేను ఉన్నాను, వాళ్ళిద్దరు నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు అనేది మొత్తం గుర్తులేదు, బట్ వాళ్ళిద్దరు నాకు కళ్ళలో కనపడ్డారు, కాన్ఫరెన్స్ రూమ్లో ఉన్నాను. ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు. తర్వాత ఈ నోటీస్ వచ్చిన తర్వాత నేను అనుకున్నాను అనమాట, దేవుడు నాతో మాట్లాడినామన్నా గ్రహించలేకపోయినా అనుకున్నాను. సో ఈ నెల నేను ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాను. తర్వాత నోటీస్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైము మా ప్రెసిడెంట్ గారు మా డిపార్ట్మెంట్కి వచ్చారు. వచ్చి నన్ను చూసి ఎప్పుడు నన్ను చూసినా నవ్వుతూ గుడ్ మార్నింగ్ అనేవాడు. నన్ను అంటే నేను సీనియర్ పర్సన్ని, మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాను డిపార్ట్మెంట్లో. ఆయన ఎప్పుడు రాగానే నవ్వుతూ గుడ్ మార్నింగ్ అనేవాడు. నేను ఆయన చెప్పకపోయినా నేను కూడా చెప్పేవాడిని అనమాట. ఆ విధంగా మా కన్వర్జేషన్ ఉండేది. నన్ను చూసి ఆయన తల కింద ఉంచి వేసుకున్నాడు. గుడ్ మార్నింగ్ అన్నాను, బట్ రిప్లై ఇవ్వలేదు ఆయన. సరే అని చెప్పి నేను ఏం మాట్లాడలేదు. అంత అయిన తర్వాత ఆ రోజు ఆయన వచ్చిన పర్పస్ ఏముందో అంతా మీటింగ్స్ అంతా అయిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే సారీ అన్నాడు. నేనేం మాట్లాడలేదు, ఆయనే సారీ అన్నాడు. సారీ, బట్ కంపెనీ సిచ్యువేషన్ డిఫరెంట్ వే, బట్ నువ్వు ఆ లిస్ట్లో లేవు, బట్ అనుకోని పరిస్థితిలో ఆ లిస్ట్లో రావాల్సి వచ్చింది. కాబట్టి నిన్ను తీయాలని నాకు ఇష్టం లేదు. కొంచెం శాలరీ నిన్ను రెడ్యూస్ చేసి నిన్ను ఉంచాలని అనుకుంటున్నాను. మీరు ఏమంటారు అన్నాను. నేనంటే రెడ్యూస్ చేసి ఉంచుతాను అని అన్నారు. అంటే నేనేం మాట్లాడలేదు. మీరు ఏదైతే చేస్తారో అదే చేయండి అని అన్నాను. అంతే అనేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే నాకు వేరే డిపార్ట్మెంట్కి అర్జెంట్ ప్యాకింగ్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి సంవత్సరం అర్జెంట్ ప్యాకింగ్స్ ఉంటాయి మాకు. ఇక్కడ ప్రోచిపల్లిలో ఉంటుంది ప్యాకింగ్ సెక్షన్. ఎక్స్పోర్ట్ ప్యాకింగ్కి ప్రతి సంవత్సరం నాకు పంపిస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా అక్కడికి రావమని అక్కడికి వెళ్ళమని చెప్పారు. ప్రతి సంవత్సరం హెచ్ఆర్ నుంచి ఒక మెయిల్ వచ్చేది, మీరు అక్కడికి వెళ్ళండి, ఈ వర్క్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ అని మెయిల్ వచ్చేది. నాకు మెయిల్ ఏం రాలేదు. మా డిపార్ట్మెంట్ హెడ్ జిఎం పిలిచి సార్ నిన్ను అక్కడికి వెళ్ళమన్నారు అన్నాడు. సరే నో ప్రాబ్లం అని వెళ్ళాను. అక్కడికి హెచ్ఆర్, ఇక్కడ ప్యాకింగ్ సెక్షన్ హెడ్ జిఎం ఇద్దరు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత హెచ్ఆర్ నన్ను చూసి అన్నది, ప్రకాష్ గారు అండి సారీ అండి అంత. ఆవిడ మళ్ళీ ఈవిడ సారీ చెప్తుంది ఏంటో అనుకున్నాను. సరే అనేసి నేను కూర్చున్నా, వచ్చారు. సో ఈ సంవత్సరం ఈ ప్యాకింగ్స్ ఉన్నాయండి, మీరు చూడాలండి అనేసి. నాకేం ప్రాబ్లం లేదని చూస్తాను అంటే నేనేమనుకున్నాను, నన్ను ఇలా తీసేశారు, ఇలాగ ఎలా పంపిస్తారని నేను తిరగబడి అడుగుతానేమో అని ఆవిడ ముందుగానే సారీ చెప్పింది. నేను ఆ విషయం అది అడగలేదు. ఎవరి చిత్రం ఏదైతే ఉంటే అదే జరుగుతుందని చెప్పి నేనేం అడగలేదు. ఆవిడ నేను కన్వర్సేషన్ జరుగుతూ ఉంది. ఆవిడ ఏముందంటే, ఇక్కడ జిఎం గారు ఒక ఎజెండాతో వచ్చారు, మీతో ఆయనతో కూడా మాట్లాడతారా అన్నారు. ఆయన నాతో మాట్లాడారు. ప్రకాష్ గారు అండి, బయోటెక్లో కాకుండా ఇక్కడ మీరు ఏమైనా చేయగలరా? సార్ నేను ఎక్కడైనా పని చేస్తా, నా జీతం నాకు ఇవ్వాలి, లేదు అంటే కనుక నేను ఆల్టర్నేటివ్ చూసుకుంటా అని చెప్పేసి ఆయనకి. హెచ్ఆర్కి చెప్పలేదు, ప్రెసిడెంట్కి చెప్పలేదు, ఆయనకి చెప్పాను. ఇక్కడ డిపార్ట్మెంట్ జిఎంకి చెప్పాను, నా శాలరీ నాకు ఇస్తే నేను పనిచేయడానికి ఎక్కడైనా పనిచేయడానికి నాకు ఏం ప్రాబ్లం లేదు సార్ అని అన్నా. శాలరీ విషయం నేను ఏం చేయలేనా, ప్రెసిడెంట్ గారు చూసుకుంటాడు అన్నాడు. సరే అని చెప్పాను. సరే అని చెప్పిన తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్లో ఉన్న ఆపరేటర్లు కానీ చాలామంది ఈ కంపెనీ పర్సన్ చూసి చాలామంది నోటీస్ ఇచ్చారు. సడన్గా అందరూ వెళ్ళిపోయారు అన్నమాట. ఇక్కడ ప్యాకింగ్ ఆగిపోయిన పరిస్థితి. ఆ సమయంలో ఆపరేటింగ్ చేయడానికి ₹1,00,000 ఇస్తాను, ఆపరేటర్ను చూడమని చెప్పి వేరే డిపార్ట్మెంట్ అట్లకట్ట చెప్పాడు ప్రెసిడెంట్ గారు. ఎవరో దొరకట్లేదు. అంటే సీజన్, అది సీజన్లో ఎవరు ఆపరేటర్స్ దొరకరు. బట్ నేనేం చేశానంటే
నో ప్రాబ్లమ్స్, ఐ విల్ టేక్ కేర్ అని చెప్పి ఒక ఆపరేటర్ని 2 మిషన్లు నడిపించేవాడిని. ఒక ఆపరేటర్ నువ్వేం చేయొద్దు, జస్ట్ టెక్నికల్ ప్రాబ్లం చూడు, అక్కడ సీనియర్ లేబర్ని మిషన్ దగ్గర పెట్టేసి ఆ సీనియర్ ఆపరేటర్ ఎవడైతే ఉన్నాడో వాడిని ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం దగ్గర మార్చుతూ ఉండేవాడిని. నువ్వేం చేయొద్దు పోయి నువ్వు కూర్చో, మెయిన్ వర్కర్స్ ఎవరు ఉన్నారు ఆ సీనియర్ అక్కడ పనిచేసే వర్కర్ చేతే మిషన్ రన్ చేయించేవాడిని, ఈయన ప్రాబ్లం దగ్గర వాడేవాడిని. ఆ విధంగా మేనేజ్ చేసి ఆ వర్క్ కంప్లీట్ చేసి ఇచ్చాను. కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాత ప్రెసిడెంట్ నా దగ్గరికి వచ్చి అప్పుడు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత నెక్స్ట్ ఈ సెక్షన్కి వచ్చినప్పుడు ఇక్కడ డిపార్ట్మెంట్కి పోచంపల్లి వచ్చినప్పుడు వచ్చి నవ్వి భుజాన్ని ఇలా కొట్టి టేక్ కేర్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే ఆయనకి గ్రహించాడు అనమాట అని నాకు ఇదయిందన్నమాట. సో అక్కడికి అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పని అయిపోయింది, ప్యాకింగ్ అయిపోయింది. 70% 30% ప్రాబ్లం తోటి 70% విన్ చేశాను అన్నమాట. ఓన్లీ ఆపరేటర్స్ అందరూ పోయారు, ఓన్లీ ఒక్కొక్క మిషన్ దగ్గర ముగ్గురు ఆపరేటర్లు ఉండాలండి. అలాంటి దగ్గర ఒక్కొక్క మిషన్ దగ్గర ఒక్కొక్క ఆపరేటర్ని పెట్టి మేనేజ్ చేసి కంప్లీట్ చేశాను అన్నమాట. కంప్లీట్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ కానీ హెచ్ఆర్ కానీ వచ్చి కలిసి మళ్ళీ నా జాబ్ నాకు ఉంచి మళ్ళీ 8% ఇంక్రిమెంట్ ఇచ్చి నాకు జాబ్ కన్ఫర్మ్ మళ్ళీ చేసి వెంటనే లెటర్ ఇచ్చారన్నమాట. ముందే తీసేసిన లెటర్ మళ్ళీ వెనక్కి తీసుకొని మళ్ళీ 8% ఇంక్రిమెంట్ ఇచ్చి మళ్ళీ నన్ను అక్కడ నా ప్లేస్కి నన్ను మళ్ళీ పంపించేసి అప్పుడు నాకు వేరే రెస్పాన్సిబిలిటీ యాడ్ చేశారండి. అకౌంట్స్, అడ్మిన్, ఫామ్ ఆపరేషన్స్, ఈ 3 డిపార్ట్మెంట్లు నాకు ఎందేసి ఇప్పుడు నన్ను అక్కడ పనిచేస్తూ ఉన్నాను. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి ఏమించి రుణం తెచ్చుకోలేనండి. ఈ సంవత్సరం ఆయన మా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు, మా బిడ్డల పట్ల, మా పట్ల, ఉద్యోగాల పట్ల అన్ని కార్యాలు చేస్తాం. దేవుడికి ఏమించి రుణం తీర్చుకోలేను. శ్రమించింది దేవుని చేసుకుంటే సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. నా బలము నీవేనయ్యా, నా కేడము నీవేనయ్యా, నా బలము నీవేనయ్యా, నా కేడము నీవేనయ్యా, సహాయం కలిగెను బలము కసగెను, సహాయం కలిగెను బలము నసగెను, పాటతో నిన్ను స్తుతింతు నమోచున్నా నమోచున్నా. అందరూ కలిసి నమ్మిన వారందరికీ నిన్ను నమ్మిన వారందరికీ దేవునికి మహిమ కలుగును గాక. దావీదు సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా అద్భుతమైన విషయాలు ఉన్నాయి వారి పట్ల, వారి కుటుంబం పట్ల, వారి ఆరోగ్యం పట్ల. ఎన్నో భయంకరమైన మరణకరమైన యాక్సిడెంట్ నుంచి దాసుని కుటుంబాన్ని లేవనెత్తి బ్రతికి బాగు చేశారు. దేవుని స్తోత్రం. ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. అలాగే మన మధ్యకి మరి వాక్యం అందించడానికి సువార్తరాయ్ గారు మరి సిద్ధంగా ఉన్నారు. దానికంటే ముందుగా మరి ఈరోజు అనుకోకుండా మన మధ్యకి వచ్చిన దేవుని దాసు సేవకులు తేజముత్తయ్య గారు కూడా హృదయపూర్వక వందనాలు. అలాగే యో పాస్టర్ గారు ఎదురుకు వస్తారు, జోష్ గారు సీట్లోకి వస్తారు. మరియు ఆహ్వానం అందించినప్పుడు మన మధ్య కూడా యో పాస్టర్ మన మధ్య ఉన్నారు. దేవుడు బట్టి వారికి హృదయపూర్వక వందనాలండి. వారి పరిచయం వారిని దేవుడు దీవించును గాక. మంచిది, కొంచెం ఎదురు కూర్చోండి, మధ్యలో జరగడం. ఎందుకంటే వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ కొంచెం ఎదురు జరిగి కూర్చోండి. మళ్ళా దైవజనులు నిలబడ్డాక ముందు జరిగి కూర్చోండి. నా ముందు చూస్తారండి, ముందు జరగండి. మధ్యలో మళ్ళీ జరగడానికి ఏమి ఉండదు. అయ్యగారు మరి వాక్యం ఇచ్చాక దయచేసి మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రభు బట్టి మనం చేస్తామండి. దయచేసి ఎవరు మీ పిల్లల్ని ఆలోచన ఇవ్వకండి, అటు ఇవ్వండి.
దయచేసి పిల్లలు ఏడిస్తేనే బయటికి తీసుకెళ్ళండి, ఏమంటే ఆడకపోతే మన లోపలికి తీసుకొచ్చి ఈ వాక్యాన్ని వినవలసిందిగా విలువైన సమయంలోకి వస్తున్నాం. దేవుడు మనం దీవించి ఆశీర్వదించిన గాక. మంచిది. దేవుని సేవకులు అయ్యగారు వాక్యించడానికి వస్తున్నారు. అందరూ కూడా చప్పటి కూడా దేవుని సేవకులు ఆహ్వానం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దైవజనులు కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. 21 రోజులు ఉపవాస కోరికలు ముగింపు కూటానికి ఆహ్వానించబడి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. చాలా సంతోషం. దేవునికి మహిమ. చక్కని పాటలు పాడారు, ప్రభుని స్తుతించారు. మరి చక్కని సాక్ష్యాన్ని కూడా మనం విన్నాం. దేవుడు చేసిన కార్యం కలుగును గాక. హల్లెలూయా. మరి సమయము చాలా విలువైంది కాబట్టి త్వరగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. మరి ఇక్కడున్న దేవుని సేవకులకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. యోబు గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. నీకు మొరపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరమేమి ఇయ్యకున్నావు. నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు. దేవుడి వాక్య భాగం మన కొరకు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మనందరితో కూడా మాట్లాడలాగున్నా. అత్యంత కృపా కనికరం గల తండ్రి, మహోన్నతుడా, మీకే స్తుతి. మరొకసారి మీ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాల 21 రోజులు ఉపవాస కూట ముగింపులో సంఘముగా కలిసి మీరు మహిమపరచడానికి మీకు కృప ఇచ్చారు. దాసులు బలపరిచారు. వందనాలు. మరి వారి ఉద్దేశం మీకు తెలుసు కనుక మీ చిత్త ప్రకారం కార్యం నెరవేర్చండి. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని మీ లేఖనం సెలవించినట్లుగా ఈ ప్రయాస తగిన ప్రతిఫలం మీరు ఇవ్వబోతున్నందుకు వందనాలు. తిరిగి లేఖనాలు ధ్యానం చేస్తుండగా మీ దాసుడు అప్పుడు సెలవులో మరుగు చేయండి, బోరుగా వాడుకోండి. చదవబడిన వాక్యం నుంచి మాతో మాట్లాడండి. మాకు కావలసిన వర్తమానం దయచేయండి. మీరు మాట్లాడుచుండగా మాలో ప్రతి ఒక్కరికి వెనుముందు పుట్టించండి, ఆసక్తి కలిగించండి. నిర్లక్ష్యం, నిద్రమత్తు, దుష్టుని గలిబిల ఆటంకం యేసు నామములో తొలగిపోవునుగా. ప్రతి హృదయాలు తెరిచి మేలుతో నింపి మీకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మరొకసారి వాక్య భాగాన్ని చదువుకుందాం. నీకు మొరపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరమేమి ఇయ్యకున్నావు. నేను నిలుచుండగా చూచుచున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. భక్తుడైన యోబు చెబుతున్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ మాటలు ఆయన ఎవరికి చెబుతున్నాడంటే దేవునికి చెబుతున్నాడు. ఎవరు చెప్తున్నాడు? ఆయన దేవునికి చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను నీకు మొరపెడుతున్నాను, కానీ నాకు ప్రత్యుత్తరం ఏమి ఇవ్వడం లేదు. నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు. అంటే ఈయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత ఎవరైనా తర్వాత చేసేది ఏంటంటే
దేవుడు ఏం జవాబిస్తాడని చెప్పి ఎదురు చూస్తారు. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసిన తరువాత తిరిగి రిటర్న్ దేవుడు ఏం చెప్తాడా, దేవుడు ఏం మాట్లాడతాడా అని చెప్పి ఎదురు చూస్తారు. అలాగే ఈయన కూడా తనకున్న బాధల గురించి, తనకున్న శ్రమల గురించి దేవునికి మొరపెట్టాడు, నిలబడ్డాడు అక్కడ. అయితే దేవుడు ఆయన్ని ఎలా తీరి చూస్తున్నాడు అంటే ఏం మాట్లాడడం లేదు, జవాబు ఇవ్వడం లేదు. అలా తీరి చూస్తున్నాడు అంటే యోగుని ఏం మాట్లాడడం లేదు, జవాబు ఏం లేదు, ప్రత్యుత్తరం చెప్పడం లేదు. మరి బాధేస్తుంది కదా. అందుకే అంటున్నాడు, నేను నీకు మొరపెట్టాను, నాకేం ప్రత్యుత్తరం ఇవ్వలేదు, నేను నీ దగ్గర నిలబడితే నువ్వు అలా తేలి చూస్తున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థన ముగింపు కూడికలో ప్రార్థన చేసిన తర్వాత జవాబు ఎందుకు రాదు, అయితే జవాబు ఎందుకు రావటం లేదు, దానికి గల కారణాలు ఏంటి అని దాని గురించి ఒక 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే ప్రార్థించే ప్రతి ఒక్కరికి ఉండే ప్రశ్న ఇది. దేవుడు కనుక మాట్లాడకపోతే, దేవుడు కనుక జవాబు ఇవ్వకపోతే, ఆలస్యం కనుక అవుతూ ఉంటే అలాంటి వారికి కలిగేటువంటి ప్రశ్న, ఎందుకు దేవుడు మాట్లాడడం లేదు, దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఎందుకు జవాబు రావడం లేదు. ఇలాంటి ప్రశ్నలు ప్రార్థించే వారిలో చాలా మందికి ఉంటాయి. కనుక రాత్రి కాలంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 9:31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవ భక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ప్రార్థనకు జవాబు రావట్లేదు, ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే, ఇక్కడ యోహాను సువార్తలో చెప్పబడిన మాట, దేవుడు పాపుల మనవి ఆలకించును. ఈ మాట గుడ్డితనము నుండి స్వస్థత పొందిన వ్యక్తి చెప్తున్న మాట ఇది. ఎందుకంటే ఆ గుడ్డివాడిని కొంతమంది వచ్చి అడిగారు, నీకు స్వస్థత ఎలా కలిగింది, ఎవరు నిన్ను బాగు చేశారు అంటే, ఆయన యేసు ప్రభు అనే జవాబు వచ్చినప్పుడు, ఆయన మంచోడు కాదు, ఆయన పాపి అయిన మనుషుడు, కాబట్టి ఆయన పేరు చెప్పొద్దు అని చెప్పేసి వారు మాట్లాడుతుంటే ఈ గుడ్డోడు అంటాడు, ఆయన కనుక ఒకవేళ పాపి అయిన మనిషి అయితే ఆయన ప్రార్థన దేవుడు వినడు కదా, నా కోసం ప్రార్థన చేస్తే నాకు స్వస్థత కలిగింది కదా. కాబట్టి ఎవడైనా దైవ భక్తుడై ఉండి దేవుని చిత్త ప్రకారంగా చేసేవాడుగా కనుక ఉంటే వాడి ప్రార్థన దేవుడు తప్పక వింటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ గుడ్డోడి జవాబు ఏంటంటే, యేసు ప్రభు వారు దేవభక్తుడైన వాడు, అంత మాత్రమే కాదు, దేవుని చిత్త ప్రకారంగా చేసేవాడు. అందుకే ఆయన ప్రార్థనకి జవాబు వచ్చిందని వాడు చెప్తున్నాడు. కనుక మొదటి విషయాన్ని జ్ఞాపకం చేసినట్లయితే, మనం ఎంత పెద్ద ప్రార్థన పరులు కావచ్చు,
అయినా మనలో కనుక పాపం అనేది కనుక ఉంటే మన ప్రార్థనకి జవాబు రాదు. కీర్తనకారుడు కీర్తనలు అంటాడు కదా, నా హృదయంలో నేను పాపంను కనుక లక్ష్య పెడితే ప్రభు నా మనవినుడు అంటాడు. దావీదు చెప్తున్నాడు, ఏమంటాడండి ఆయన? నా హృదయంలో చెప్పండి, నేను కనుక పాపాన్ని లక్ష్యం చేస్తే నా మనవినుడు ఆయన. కాబట్టి ప్రియులారా, పాపమును మనము లక్ష్యం చేసేవారిగా ఉండకూడదు, పాపాన్ని లక్ష్య పెట్టేవారిగా ఉండకూడదు, పాపమును చేసేవారిగా ఉండకూడదు. పాపము చేసి ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థనకి జవాబు మాత్రం రాదు. రెండో మాట జ్ఞాపకం చేస్తున్నా, అసలు పాపం అంటే ఏమిటి? బైబిల్ చెప్పే ఆన్సర్ ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే. ఏదో పాపం చేయాల్సిన అవసరం లేదు, ఏదో చెడ్డ పని చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే చాలు, అది పాపం అని బైబిల్ చెప్తుంది. కనుక ఆజ్ఞను అతిక్రమించి ఆజ్ఞలు పాటించకుండా నువ్వు ఎంత పెద్ద ప్రార్థన చేస్తున్నా ప్రయోజనం ఏమీ లేదు అంటుంది బైబిల్. లోకంలో చెడుతనం చేసి పాపం చేసేటువంటి భక్తులు ఉన్నారు, కానీ దేవుని ఆజ్ఞలను అతిక్రమించే భక్తులు మాత్రం ఉంటారు. ఏ భక్తులు ఉంటారు? భక్తుల్లో చెడపలు చేసేవారు ఉంటారు, నేను అనుకుంటున్నాను. కానీ ఎవరుంటారు? ఎవరుంటారు? ఆజ్ఞలను అతిక్రమించే భక్తులు ఉంటారు, దేవుని ఆజ్ఞలను అతిక్రమించే భక్తులు. మరి ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు ఏం జరుగుతుంది? మరలా తిరిగి ఎక్కడికి వెళ్తున్నాం? పాపంలోకి వెళ్తున్నాం. మరి పాపం నుండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు వచ్చిందా? రాదు. యోబు ప్రశ్న ఏంటంటే, నేను మొరపెడుతున్నాను కానీ నాకేమి జవాబు ఇవ్వడం లేదు. కారణం ఏమిటి? దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఎందుకు జవాబు ఇవ్వడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు ప్రత్యుత్తరం ఇవ్వడం లేదు? అర్థమైంది కదా? మనం ఎప్పుడైనా దేవుని అడిగేవా? చాలాసార్లు చాలా విషయాల్లో ప్రార్థన చేస్తాం దేవుని దగ్గరికి వెళ్ళి, ఒకవేళ జవాబు రాలేదనుకోండి, యోగులాగా వెళ్ళి, అయ్యా నా ప్రార్థన ఎందుకు వెళ్ళట్లేదు, నాకు ఎందుకు జవాబు ఇవ్వడం లేదు అని చెప్పేసి ఎప్పుడైనా దేవుడిని అడిగామా? దేవునికి మహిమ కలుగును గాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా. యోబు అడుగుతున్నాడు, అయ్యా నా ప్రార్థనకు ఎందుకు జవాబు ఇవ్వడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదు నువ్వు? ఎందుకు? మన దేవుడు ఏ దేవుడు అయినా మాట్లాడే దేవుడు అయినా, చెప్పండి, ఏ దేవుడు అయినా మాట్లాడే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి దేవుడు ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే ప్రార్థనకి జవాబు రావడం లేదు. అందుకే బైబిల్ ఏమంటుందంటే, దేవుడు పాపులు మనవి. అలాగని యోబు పాపం చేసినట్టు మాత్రం చెప్పడం లేదు, యోబు పాపం చేసినట్టు చెప్పడం లేదు, ఎందుకంటే ఆ విషయాన్ని దేవుడే ఒప్పుకోలేదు. కానీ సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను, పాపం చేసే వారి ప్రార్థన దేవుడు వినడు. పాపం అంటే ఆజ్ఞ. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు ఎన్ని పాటిస్తున్నాం? బైబిల్లో న్యూ టెస్టమెంట్ లో మనకి ఇవ్వబడిన 2 ఆజ్ఞలు. ఇశ్రాయేలుకి 10 ఆజ్ఞలు అంటే మనకి 2 ఆజ్ఞలు ఉన్నాయి. మనకున్న 2 ఆజ్ఞలు ఏంటి? నేను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడు యెహోవాను ప్రేమించు. 2 ఆజ్ఞలు న్యూ టెస్టమెంట్ లో. ఇక చెప్పాలంటే మిగతా 8 ఆజ్ఞలు పోయినది కాదు అని అర్థం. అర్థమైందండి? ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు కదా, ఇక్కడ 2 అనుకుంటున్నాం కదా. మరి మిగతా 8 వెళ్ళిపోయినాయా, కొట్టివేయబడినాయా? కాదు. ఈ మిగతా 8 ఆజ్ఞలు కూడా ఈ 2 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నాయని చెబుతుంది బైబిల్. అందులో ఇమిడి ఉన్నాయంటే 2 ఆజ్ఞలు. కాబట్టి దేవుని ప్రేమించే బిడ్డలకు ఉండాలి. దేవుని ప్రేమిస్తే దేవుడు చెప్పిన మాట వింటాం, దేవుడి ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తాం, అంతేగా. మనిషిని ప్రేమిస్తే ఏం చేస్తాం? మనిషికి మేలే చేస్తాం, కీడు మాత్రం చెయ్యం, అంతే కదా. మనిషి మేలు చేసేవాడిగా ఉంటాడు, కీడు చేసేవాడు ఉంటాడు. ప్రేమించేవాడు, ప్రేమ లేనివాడైతే కీడు చేస్తాడు. బైబిల్ చెప్తుంది, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, అతని గురించి బైబిల్ అంటే అతడు సహోదర ప్రేమ లేనుడు.
అందుకే ఏం చేశాడు? సహోదరుడికి కీడు చేశాడు. ఎవరు విత్తనం అంటే కయ్యను. చెప్పండి, ఎవరంట? కయ్యను. సొంత సహోదరుడికే కీడు చేస్తాడు. ఎంత కీడంటే ఏకంగా చంపేశాడు, పట్టుకుని చంపేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఇప్పుడు సహోదర ప్రేమ కనుక ఉంటే ఇప్పుడు ఈ కీడు చేసేవాడా? ఇప్పుడు మన అందరం సహోదరులు చంపేస్తామని కాదు, కానీ ఏదో ఒక నష్టమో కష్టమో కలిగిస్తున్నాం, అది కీడు కాదా? చెప్పాలి గట్టిగా, కీడే కాదా? ఒకరికి నష్టం చేస్తున్నాం, వారికి కష్టం కలిగిస్తున్నాం, వారికి ఇబ్బంది పెడుతున్నాం, వారికి బాధ కలిగిస్తున్నాం, మరి అది కీడు కాదా? చెప్పాలి గట్టిగా, కీడే. రెండవదిగా చూస్తే నీ దేవుని ప్రేమించు అన్నాడు. దేవుని ప్రేమిస్తే ఏంటి? యోహాను సువార్త అన్నాడు, ఒక్కడు నా మాట విని ఆజ్ఞలు గైకొంటే వాడు నన్ను ప్రేమించినట్టే అన్నాడు. కానీ ఈ రోజున సంఘమైన మనము ఎన్ని విషయాలు దేవుని మాట చక్కగా వింటున్నాం, ఎన్ని విషయాలు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మనం పాటించే వారిగా ఉన్నాం. కనుక ఇది లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా, కొంతమంది ప్రార్థన ఎంత ప్రార్థన పరులు అనుకుంటూ ఉంటారు. నేను పెద్ద ప్రార్థన పరులు చెబుతూ ఉంటాను. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు అన్నది కాదు ప్రశ్న. ప్రార్థించే నీవు దేవుని ఆజ్ఞ పాటిస్తున్నావా? అది ప్రశ్న. దేవునికి మహిమ కలుగును గాక. అందుకంటుంది దేవుడు పాపుల మనవి. రెండో మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి దయచేసి, యెషయా గ్రంథం 59:1. రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తం కొరచు కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా, అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. యెషయా భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పిన మాట ఇది. ఏ ప్రజలంట? ఇశ్రాయేలు. పాత నిబంధన గ్రంథంలో దేవుని ప్రజలు అంటే ఎవరంటే ఇశ్రాయేలులే. కానీ క్రొత్త నిబంధనలో దేవుని ప్రజలు ఎవరంటే యేసు ప్రభు నామమును అంగీకరించి ఆయన నామములో రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా దేవుని ప్రజలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుతాం గట్టిగా హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేరకుడినట్టు ఆయన చెవులు మందంగా లేవు, రక్షింప నేరకుడినట్టు ఆయన హస్తాలు కొరచగా. మన దేవుని హస్తాలు కొరచ హస్తాలుగా, చిన్న హస్తాలుగా. మన చేతులు కొరచుకుంటే కొన్నిసార్లు దేనికి కొరచుకుంటాయి? చెప్పాలి, మన చేతులు దేనికి కొరచుకుంటాయి? ఎవరికైనా హెల్ప్ చేయాలంటే చిన్న చేతులే. దేవుని కొరకు ఇవ్వాలంటే పెద్ద చేతుల, చిన్న చేతుల, చాలా చిన్న చేతులు కొంతమందికి. అవి ముందుకు రానేరావు. స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అదే వారి సొంతం కోసం అయితే ఎంత పెద్ద చేతులైనా కలుగుంటారు వాళ్ళు. ఎవరి కోసం? చెప్పండి, ఎవరి కోసం? మన దేవుని చేతులు అలాంటిగా. కొందరికేమో కొరచగా, కొందరికేమో పెద్దగా, అట్లా ఉండవు. అందరికీ పెద్ద చేతులే. కానీ బైబిల్ అంటుంది కదా, ఏమంటూ వచ్చినట్ట? మీ దోషాలు, మీ అతిక్రమాలు, మీ పొరపాట్లు, మీ పాపాలు ఆయన ముఖాన్ని మీకు మరుగు చేస్తున్నాయి. అంటే ఏంటి? దేవుని ముఖాన్ని చూడలేకపోతున్నాం. దేవుని ముఖం కనబడడం లేదు. ఎందుకు చూడలేకపోతున్నాం అంటే పరిశుద్ధుడైన దేవుని ముఖాన్ని చూడాలంటే మనం కూడా పరిశుద్ధత కలిగిన వారిగానే ఉండాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అద్భుతంగా చెప్పాడు, హృదయ శుద్ధి గలవారు దేవుని చూచేదారు. చప్పటి కొట్టి గట్టిగా దేవుడికి స్తోత్రం. మన హృదయం శుద్ధిగా ఉండాలి. మన హృదయం కల్మషం ఉండకూడదు. మన హృదయం కపటం ఉండకూడదు. మన హృదయం త్యాగంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నిష్కలంకం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. అలాంటి హృదయాలను కనుగొంటే బైబిల్ ఉంటుంది, ఎవరు చూస్తావట? ఎవరు చూస్తావట? దేవుడిని. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనకు వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మీ హస్తాలు, ఆయన హస్తాలు కొరచ కాదు, ఆయన చేతులు కొరచ కాదు, ఆయన ముఖము మరుగు చేసుకునేవాడు కాదు. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, బైబిల్ అంటుంది, ఎందుకు మన ప్రార్థనకి జవాబు రావట్లేదంటే మీ దోషాలు అంట. ఏంటంట? ఏంటంట? దోషాలు. లేనిపోని చర్చకొచ్చి ప్రార్థన చేస్తున్నాం, వాక్యం పెట్టినాం, పాటలు పాడుతున్నాం, స్తుతిస్తున్నాం. బయటకు పోయి దేవునికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా లేనిపోని చేస్తూ ఉంటే
ప్రార్థనకి జవాబు వచ్చిందా? చెప్పాలి, వచ్చిందా? రాదు. బైబిల్లో సౌలు అనే భక్తుడు ఉన్నాడు, ఇజ్రాయెల్ దేశానికి రాజు అయిన ఆయన కూడా తనకి శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎంత ప్రార్థన చేసినా జవాబు రావడం లేదు. చెప్పండి, ఎంత ప్రార్థన చేసినా, అతను ఎంత ప్రార్థన చేసినా జవాబు రావడం లేదు. ఎందుకని జవాబు రావడం లేదు అంటే ఆ సౌలులో ఉన్నది ఏంటంటే దేవుని మాట వినేవాడు కాదు, అసలు దేవుని ఆజ్ఞలు పాటించేవాడు కాదు, దేవునికి వ్యతిరేకంగా ఉండేవాడు, దేవుడు చేతన వాటినే చేస్తూ ఉండేవాడు, దేవుడు చేయమన్న వాటిని చేసేవాడు కాదు ఆయన. అయినా దేవుడు ప్రేమగలడు కాబట్టి చాలాసార్లు చెప్పాడు, సౌలా నా మాటను నేను చెప్పినట్టు చేయి, నాకు వ్యతిరేకం కూడా మాక, దేవునికి మహిమ కలుగునుగా. ఎన్నాడా అమ్మ చెప్పాలి, ఎన్నాడా చెప్పాలి, ఎన్నాడా వెళ్ళలేదు. దేవుడు చాలాసార్లు చెప్పి 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 ఏం చేశాడంటే వదిలిపెట్టేసాడు. ఏం చేశాడండి? వదిలిపెట్టేసాడు. దేవుడు వదిలిపెట్టేసాక ఏదో ఆపద వచ్చిందని, శ్రమ వచ్చిందని దేవుడి దగ్గరికి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి. దేవుడు మాట్లాడడం మానేశాడు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి, చెప్పండి గట్టి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఎలా ఉండాలి? ఎట్లా ఉండాలి? మనం ఇచ్చేవాటిని కాదు దేవుడు ప్రేమించేది. ఫస్ట్ మనం ఆయన మాట వింటున్నామా లేదా, అనాకిలు పాటిస్తున్నామా లేదా అది చూసుకుంటాడే తప్ప మనం ఇచ్చేవాటి కాదు. ఇచ్చేది నెక్స్ట్. ఫస్ట్ దేవుని మాట వినడం. చెప్పండి, ఫస్ట్ ఏంటంట? దేవుని మాట వినడం. అందుకే సౌలు అన్నాడు, బలులు ఇస్తాను, అర్పణలు ఇస్తానంటే సౌల ఏది ఇస్తాం దేవునికి? హోటల్ కవర్ అర్పించడమా, బలులు అర్పించడమా, దేవుని మాట వినడమా? ఏది శ్రేష్టం? దేవుని మాట వినటం బట్టి దేవుడు సంతోషించడానికి కంటే దేని బట్టి ఆయన సంతోషిస్తాడా? చెప్పాలి గట్టిగా, సంతోషిస్తాడా? సంతోషించడు. చాలా మంది నేను దేవునికి ఇది ఇస్తున్నాను, అది ఇస్తున్నాను కాబట్టి నన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. కాదు, ఫస్ట్ ఆయన కోరుకునేది ఏంటంటే నువ్వు దేవుని మాట బిడ్డగా ఉండాలి. ఏ మాట బిడ్డగా ఉండాలి? ఆ తర్వాత నువ్వు ఏదైనా చేయి దేవుడి కోసం. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, అంగీకరిస్తాడు. దేవుని మాట అనకుండా, దేవుడు చెప్పింది చేయకుండా నేను దేవుడి కోసం అది చేస్తాను ఇది చేస్తాను అంటే ఎవరు కావాలి అండి? దేవునికి మహిమ కలుగునుగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతుంది మీ దోషాలు అడ్డుగా వచ్చినాయి. చెప్పండి, ఏమడ్డుగా వచ్చినాయి అంట? అందుకే ప్రార్థన జవాబు రావట్లేదు. మూడో మాట జ్ఞాపకం చేస్తారు చూడండి, సామెతల గ్రంథం 1:24. సామెతల గ్రంథం 1:24 చదవండి. చూడండి, నేను పిలవగా మీరు వినలేదు, నా చెయ్యి చాపగా ఎవరు లక్ష్య పెట్టలేదు, నేను చెప్పిన బోధ మీరు ఏమి వినలేదు, నేను గద్దించగా మీరు లోపడలేదు. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నవేదను, నీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలు వచ్చినట్లు నీకు అపాయం కలిగినప్పుడు, నీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అమ్మా, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుతారు కానీ వారికి నేను కనబడను. స్తోత్రం చెప్పడం గట్టిగా, చేతులు చెబుతాం గట్టిగా హల్లెలూయా. ఎవరు ఇక్కడ? శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, నేను వినను. నన్ను శ్రద్ధగా వెతుకుతారు. ఎప్పుడు వెతుకుతారంట? శ్రద్ధగా చెప్పాలి. ఎప్పుడు వెతుకుతారంట? అన్ని బాగున్నప్పుడు శ్రద్ధగా దేవుని వెతుకుతారా? అమ్మ చెప్పాలి, వెతుకుతారా? దేవుని వెతికే విషయంలో శ్రద్ధ ఉంటుంది. అప్పుడు ఎప్పుడు శ్రద్ధగా వెతుకుతారు? దేవుని వెతికే విషయంలో ఎప్పుడు శ్రద్ధ వచ్చింది? ఏదన్నా రావాలి. చెప్పండి, ఏదన్నా, ఏ భయమో, ఏ తుఫానో, ఏ సమస్య, ఏ శ్రమ వస్తే అప్పుడు వెతుకుతారు శ్రద్ధగా. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రభు అంటాడు కదా, నేను గద్దించినప్పుడు మీరు లోబడలేదు, నేను చేయి చాపితే మీరు, నా బోధ వినలేదు, మీరు
త్రోసేశారు, లక్ష్య పెట్టలేదు. అందుకే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను వినను, నేను మీకు కనబడను. స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టి హల్లెలూయా. అంటే దేవుడు వినాలంటే, ప్రార్థన ఆలకించాలంటే, ఆయన ముఖం చూపించాలంటే, మనకి జవాబు రావాలంటే మనం ఎలా ఉండాలి? పని చెప్పాడు. చక్కగా చెప్పి, చాలా చక్కగా చెప్పాడు అక్కడ. కాబట్టి నా ప్రియమైన సహోదరుల మొదటి విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉంటే మనం ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థనకి జవాబు. రెండో కారణాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున్న కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుడు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం గట్టిగా హల్లెలూయా. రెండో కారణం జ్ఞాపకం చేస్తున్నాం. మన జీవితంలో మనకున్న పరిస్థితులను బట్టి మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ప్రార్థనకి జవాబు రావట్లేదు, ఆలస్యం అవుతుందంటే రెండో కారణం జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ దేవుడు మన పరిస్థితులను పరీక్షిస్తూ ఉన్నాడేమో. చెప్పండి, దేవుడు ఆ పరిస్థితులు మనల్ని పరీక్షిస్తున్నాడేమో. ఎందుకు పరీక్షించడం? ఈ పరీక్షించబడుతున్న సమయంలో ఆలస్యం అవుతుంది. ఎందుకు పరీక్షించడం అంటే పేతురు భక్తుడు అంటున్నాడు, నశించిపోయే సువర్ణం లేకపోతే బంగారం అగ్ని పరీక్షల వల్ల అది పరిశోధించబడి ఏమవుతుందట? సువర్ణంగా మారుతుంది, అంటే బంగారంగా మారుతుంది. అలాగే మీ విశ్వాసం కూడా పరీక్షించబడి ఆ తర్వాత ఎలా మారుతుందో తెలుసా? స్వర్ణంగా మారుతుంది అంటాడండి. ఆ టైంలో శ్రమ కలుగుతుంది, ఆ టైంలో దుఃఖం కలుగుతుంది, కానీ అది పరీక్ష కాలం. ఏ కాలం అది? శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తే మన మనసు ఎట్లుందంటే వెంటనే జవాబు వచ్చేయాలి. ఎట్లా వచ్చేయాలి జవాబు? వెంటనే వచ్చేయాలి. కొన్నిసార్లు రాదు. యోబు కూడా ప్రార్థన చేశాడు, కానీ యోబుకి వెంటనే జవాబు వచ్చిందా? చాలా పరీక్షించబడ్డాడు. అందుకే యోబు భక్తుడు అంటాడు, యోబు గ్రంథంలో అంటాడు, నేను శోధించబడిన మీదట సువర్ణంగా మారుతాను అన్నాడు. స్తోత్రం కలుగునుగా. కొన్నిసార్లు శ్రమలో దేవుడు మనల్ని పరీక్షించడానికి వెంటనే మనకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే పరీక్షించడం. ఎందుకు పరీక్షిస్తున్నారో తెలుసా? ఆ పరీక్షలో మన విశ్వాస జీవితం సువర్ణంగా మారాలని, మన ప్రార్థన జీవితం సువర్ణంగా మారాలని, మన యథార్థమైన జీవితం సువర్ణంగా మారాలని, మన ఆత్మీయ జీవితం సువర్ణంగా మారాలని. సువర్ణంగా అంటే దాని అర్థం ఏంటంటే విలువైనదిగా మారాలని. ఎట్లా మారాలంట? ముడి బంగారం ఉంటుంది, అది గనులో నుంచి తీస్తారు. ఆ గను తీసిన బంగారం, ముడి బంగారం తీసుకొచ్చి మార్కెట్లో పెడితే దాన్ని ఎవరన్నా కొంటారా? దానికి ఏమైనా విలువ ఉంటుందా? కానీ దాన్ని అగ్నిలో వేసి కాల్చిన తర్వాత అందులో ఉన్న మస్తు మైల అంత వెళ్ళిపోయి ఒరిజినల్ బంగారంగా మారిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మార్కెట్లో పెడితే అప్పుడు ఎలా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? దాని ద్వారా ఎన్ని రకాల వస్తువులు చేస్తారో.
దానితోనే నక్లెస్లు చేస్తారు, దానితోనే కడియాలు చేస్తారు, దానితోనే ఉంగరాలు చేస్తారు, దానితోనే ముక్కులు చేస్తారు, చెవులు చేస్తారు. అంటే ఇవన్నీ చేస్తారంటే నేను అర్థం ఏంటంటే మీరు పెట్టుకొని మాత్రం నేను చెప్పట్లేదు. చెవులు రింగులు చేస్తారు. ఒకప్పుడు పెట్టుకున్నాములే, గతించిన కాలమే దానికి చెప్పండి, గతించిన కాలమే. కానీ చాలా అనుకుంటా, ఇంకా కావాలనుకుంటున్నాను. స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే పేతురు భక్తుడు పౌలు భక్తుడు తిమోతి రాసిన పత్రికలో, పేతురు రాసిన పత్రికలో చెప్పాడు, ఎంత దేనికోసం నేను మాట్లాడుతానో, ఈ బంగారంతో రకరకాల వస్తువులని చేసి పెట్టుకుంటారు కదా, దేనికోసం పెట్టుకుంటారు? దేనికోసం? అంతే, అలంకరణ. అలంకరించుకుంటున్నాం మనల్ని. కానీ భక్తులు ఏమన్నారంటే అలంకరణ కావాలి, వద్దు అంటలేదు వాళ్ళు. చెప్పండి, అలంకరణ చెప్పండి కావాలి, వద్దు అని. కానీ ఏ అలంకరణ కావాలంట? 2 రకాల అలంకరణలు ఉన్నాయి. ఏంటి? ఏ అలంకరణ కావాలి భక్తులకి? దేవుని బిడ్డలకి చెప్పండి, ఏ అలంకరణ కావాలి? సాధువైన, మృదువైన, అక్షయమైన అలంకారము. ఇది క్షయమైపోయేది. అది తులాలు పెట్టి గొలుసు చేసుకుని మెల్ల వేసుకున్నాం, 10 సంవత్సరాల తర్వాత తీసుకెళ్ళి కాటలు పెట్టి దాన్ని ఎన్నడుదే అదొడతా తగ్గిపోలేదా? క్షయమైపోతుందా లేదా? దాని విలువ తగ్గుతుందా లేదా? కానీ ఈ అక్షయ అలంకారం కనుక అలంకరించుకుంటే దీని విలువ తగ్గిందా? ఇంకా పెరిగింది కానీ తరగదు. స్తోత్రం కలుగునుగా. వెలగొట్టే అలంకారం మీకు అలంకారంగా ఉండక అన్నాడు. ఏది ఉండకాలంట అంటే వెళ్ళిపోవడం అర్థం ఏంటి? కనిపించేది. కనిపించే అలంకారం ఉండక, కనిపించకుండా అక్షయంగా ఉంటుంది చూసావా, నీ జీవితం వచ్చి కనిపిస్తుంది. అది కావాలంట. స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అలాగా మన ఆత్మీయ జీవితం, ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం, యథార్థమైన జీవితం అది సువర్ణంగా మారాలి. అది కావాలి దేవునికి. ఏది కావాలి? ఈ మస్టులో, ఈ మైలో ఉన్నటువంటి ఈ విశ్వాసం కాదు మనది. ఆ విలువైన సువర్ణం లాంటి విశ్వాసం, బంగారం లాంటి ప్రార్థన, ఆ విలువైనటువంటి ఆ ఆత్మీయ జీవితం రావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? బంగారం ఎక్కడికి వెళ్ళాలి? ఒరిజినల్ మారాలంటే అగ్నిలోకి వెళ్ళాలి. అంటే అగ్ని లాంటి శ్రమల్లో పరిశోధించబడిన మీదట వసలు గారు పాడారు కదా, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. చెప్తాం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునందరి ఏ విశ్వాసం కలిగి ఉన్నావో, ఏ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావో, ఏ యథార్థత కలిగి ఉన్నావో, ఏ ఆత్మీయత కలిగి ఉన్నావో దాన్ని సువర్ణంగా మార్చాలనుకుంటున్నాడు దేవుడు. ఆ సువర్ణంగా మార్చే పనిలోనే నీ జీవితంలో కలిగిన శ్రమలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు నలుగుతున్నప్పుడు, నువ్వు అడుగుతున్నప్పుడు వెంటనే జవాబు రావడం లేదు. ఎప్పటివరకు జవాబు రాదు? చెప్పాలి గట్టిగా. ఎప్పటివరకు రాదు? ఎప్పటివరకు రాదు? మన జీవితంలో, మన ఆత్మ జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో, ఇంట్లో ఉన్న ఆ మైలు మస్ట్ ఉంటుంది చూసావా, దీన్ని డౌన్ చేసేది. అది పోయేదాకా ఈ జవాబు రాదు. యోబు జీవితంలో కూడా అంతే. అది సువర్ణంగా మారే వరకు జవాబు రాలేదు. ఆయన విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం, ప్రార్థన జీవితం ఇవన్నీ కూడా సువర్ణంగా ఎప్పుడైతే మారినాయో అప్పుడు దేవుడు వెంటనే జవాబిచ్చాడు. దేవునికి మహిమ కలుగును. స్తోత్రం కలుగును గాక. అబ్రహాం జీవితం కూడా అంతే. దేవుడు పిలిచాడు, వాగ్దానం ఇచ్చాడు, కానీ వెంటనే నెరవేరిందా? చెప్పాలి, నెరవేరిందా? ఎంతకాలం పట్టింది? ఎంతకాలం పట్టింది?
25 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాల వయసులో దేవుడు పిలిచాడు అబ్రహాముని. 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అంతవరకు ఒక అన్యుడిగా ఉన్నాడు, ఒక విగ్రహాధికుడిగా ఉన్నాడు, ఒక బిజినెస్ మ్యాన్ గా ఉన్నాడు, విగ్రహాన్ని సమకూరేవాడట. దేవునికి మహిమ కలుగునుగా. అంతవరకు నిజమైన దేవుడు అంటే తెలియడానికి ఆ వయసులో మాట్లాడాడు, వాగ్దానం చేశాడు, బయటికి తీసుకొచ్చాడు. కానీ నెరవేర్చడానికి మాత్రం ఎంత టైం పట్టింది? ఎంత టైం పట్టింది? సంవత్సరం కలుగునుగా. ఈ లోపల అబ్రహాం జీవితం ఏం చేయబడింది? సరి చేయబడి సువర్ణగా మార్చింది. అందుకే అబ్రహాంకి 99 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడంటాడు, అబ్రహామా, నేను చేసిన వాగ్దానం నెరవేర్చబోతున్నాను. అయితే నువ్వు నా సన్నిధిలో నిందారహితుడిగా నడవాలి. ఎట్లా నడవాలంట? నిందారహితుడిగా నా సన్నిధిలో నడవాలి. అంటే ఎంతకాలం? 24 సంవత్సరాలుగా నడుస్తలేదంటే నడుస్తున్నాడు, దేవుడితో నడుస్తున్నాడు. కానీ ఏదో లోపాలు, ఏదో బలహీనతలు, ఏదో కలిగి ఉన్నాడు. కానీ ప్రభు అంటాడు, అట్లా కాదు, నాతో నడవాలంటే ఎట్లా ఉండాలంటే నిందారహితంగా ఉండాలి. నా సన్నిధిలో నడవాలి. నువ్వు దేవునికి మహిమ కలుగునుగా. నా వెనకాల నడవడం కాదు, నా పక్కన నడవడం కాదు, నా సన్నిధిలో అంటే నా ముందు నడవాలి. నువ్వు ఎందుకు? నీ నడక అంతా నేను చూడాలి, నాకు కనబడాలి. నీ బిహేవియర్, నీ ప్రవర్తన, నీ మాటలు, నీ చూపులు, నీ తలంపులు, నీ ఆలోచనలని నాకు కనబడాలి. ఎక్కడ వెనకాలనే నడవడం కాదు, నేను చూడాలి. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే నువ్వు నా సన్నిధిలో నడు, నిందారహితంగా నడు. స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే ఇలా నడుచుకుంటూ వచ్చాడో అబ్రహాం విశ్వాసం పరిపూర్ణమైంది. స్తోత్రం కలుగునుగా. పరిపూర్ణమైంది. స్తోత్రం కలుగునుగా. అంతే, దేవుడు వెంటనే 100 సంవత్సరాలకి వాగ్దానం నెరవేర్చాడు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం కలుగునుగా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రమలో శోధించబడుతూ ఉంటే, ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు అని నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇబ్బందుల్లో పరీక్షించబడుతుంటే, సమస్యల్లో పరీక్షించబడుతుంటే, ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు జవాబు రావడం లేదు అని నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ దేవుడిని అక్కడ పరీక్షిస్తున్నాడేమో, ఇంకా నేను సువర్ణంగా మార్చడానికి, ఇంకా నేను విలువైనటువంటి ఆత్మీయత ఇవ్వడానికి, విలువైన ఆ ప్రార్థన జీవితం ఇవ్వడానికి, విలువైన విశ్వాస జీవితాన్ని ఇవ్వడానికి ఓపిక బట్టి కనిపెట్టి నిలబడితే ఏమంటాడు? అయ్యా, నేను నిలబడ్డాను, నన్ను తేరి చూస్తాను అంటే అర్థం ఏంటి? ఆయన దగ్గరే నిలబడ్డాడు. ఎవరి దగ్గర నిలబడ్డాడు? అందరి ఎవరి దగ్గర నిలబడ్డాడు? ఆలస్యం అవుతుందని, లేట్ అవుతుందని, పట్టించుకునేదని అక్కడికి ఏమైనా వెళ్ళాడా? చెప్పాలి గట్టిగా. ఈ రోజుల్లో విశ్వాసులు అయితే చెప్పాలి గట్టిగా. నిలబడతారా? అంతే. రెండో జంపు. ఈ రోజున భక్తులు జంపింగ్ చేసే భక్తి చేస్తున్నారు, నిలబడి చేసే భక్తి చేయట్లేదు. మన ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో నిలబడట్లేదు. దేవుని దగ్గర జంపులు చేస్తారు, అక్కడికి అక్కడికి. నువ్వు ఎక్కడికి జంపు చేసినా, ఎక్కడికి వెళ్ళి ఏది చేసినా చివరికి నీకు జవాబు వస్తుంది. ఎవరు చెప్పాలి? ఎవరు జవాబు? అక్కడికి జవాబు, ఎక్కడ జవాబు. బిలాము తెలుసు మీకు? బిలాము ఎంతమంది తెలుసు? చెప్పాలి గట్టిగా. చాలా మంది చేతులు ఎత్తదు. బిలాము తెలియదా మీకు? మరి చేతులు ఎత్తట్లేదు. మరి తెలిసిన చేస్తాడు, తెలంగాణ ఎత్తద్దు. సరే, మంచి. చాలా మంది తెలియదు. బిలాము ఎవరంటే బైబిల్ గ్రంథంలో ప్రవక్త. ఎవరంటే అతను? ప్రవక్త. ఈ బిలాము ప్రవక్తని మోయాబు దేశపు రాజైన బాలాకు పిలిపించుకున్నాడు. ఇతడు ప్రవచనం చెప్తే, ఇతడు మాట్లాడితే ఏదంటే అది జరిగింది. ఇతడు ప్రార్థనని దేవుడు ఏదంటే అది చేస్తాడని నమ్మకంతో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశం కొరకు ఐగుప్తు నుంచి వెళుతుంటే, ఈ దేశం కూడా వెళుతూ ఉంటే ఈ రాజు వెళ్ళకుండా ఆపేసాడు. మా దేశం జలానికి లేదని ఆపాడు. కానీ వాళ్ళు గెలిచే సత్తా మాత్రం లేదు. ఆపగలిగాడు అంతే, పోనిపోకోకుండా. అప్పుడు ఏం చేస్తున్నాడు? యుద్ధం చేయడం కష్టం కనుక, వీళ్ళు గెలవడానికి అంత మా సైన్యం ఎంత దగ్గర లేదు కనుక సింపుల్గా ఈజీగా పని అయిపోవాలనుకున్నాడు.
ఏం చేశాడంటే బిలాము గురించి విన్నాడు. అతను ప్రార్థన చేస్తే ఏదైనా జరిగిద్దని బిలామును పిలిపించాడు. బహుమానాలు ఇస్తానని చెప్పి పిలిపించాడు. బిలాము వచ్చాడు. బలాము కూడా చెప్పిన మాట విన్నాడు. ఒక దిక్కుకి వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, బలులు అర్పించాడు, ఇక్కడి నుంచి ప్రవచిస్తానని చెప్పాడు, దేవుడు మాట్లాడతాడని చెప్పాడు. కానీ జరిగింది ఏంటంటే బిలాము మాట్లాడినప్పుడు బాలాకు రాజుకి అనుకూలమైన మాటలు మాట్లాడలేదు. ఇశ్రాయేలు ప్రజలను శపించే మాటలు రాలేదు, దీవించే మాటలే వచ్చినాయి. రాజు కోపం వచ్చింది బిలాము ప్రవక్త మీద. ఎందుకు ఇలా చేశావు? నేనేదో నాకు ప్రయోజనంగా మాట్లాడుతావని ప్రవచిస్తాను పిలిపిస్తే నువ్వు వాళ్ళకి ప్రయోజనంగా మాట్లాడుతున్నావు. వాళ్ళు శపిస్తావని పిలిపిస్తే వాళ్ళు దీవిస్తున్నావు. ఎందుకైనా పిలిపించింది, ఎందుకైనా బహుమానాలు ఇచ్చేది అంటే ఇదేం చేసినట్టు అట్ట కాదు, ఇంకో రోజు మళ్ళీ చేద్దాం అని చెప్పేసి ఇంకో రోజు చేసినట్టే ఇంకొక దిక్కుకి వెళ్ళాడు. ఇంకొక దిక్కు బలి బిడ్డ కట్టాడు, అక్కడ బలి అర్పించాడు, అక్కడి నుంచి ప్రవచిస్తానని చెప్పాడు, అక్కడి నుంచి దేవుడు మాట్లాడుతూ చెప్పాడు. అక్కడి నుంచి కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు దీవెన వచనమే మాట్లాడాడు. ఏ వచనం మాట్లాడాడు? దీవెన వచనమే మాట్లాడాడు. మళ్ళీ రాజు కోపం వచ్చింది. మళ్ళీ రాజు కోపంతో కేకలేశాడు. మళ్ళీ అన్నాడు ఈ దిక్కు కాదు ఆ దిక్కుకి వెళ్దామన్నాడు. విచిత్రమైన తెలుసా, ఎన్ని దిక్కులు మార్చింది కానీ ఆ నోట్లో నుంచి ఆశీర్వాదపు వచనం వచ్చింది కానీ శాపగత్తులు వస్తూ మాత్రం ఎప్పుడు మరి ఎన్ని దిక్కులు తిరిగిన జవాబు ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి రావాలి? కనుక ఆ దిక్కు ఈ దిక్కు తిరగడం మానేసి ఒక దిక్కు నిలబడి భక్తి జాగ్రత్తగా చేయండి. దేవుడు మాట్లాడతాడు, తప్పకుండా మాట్లాడే దేవుడైనా, జవాబిచ్చే దేవుడైనా. నువ్వు అక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. నీవున్న చోట నిలబడి భక్తి చేయి. యోబు అక్కడే నిలబడ్డాడు. దేవుడు అంటాడు నువ్వు తేరి చూస్తున్నావు అయ్యా, నీకు నిలబడ్డాను అంటున్నాడు. నిలబడ్డాడు కాబట్టి దేవుడు యోబు పరిస్థితుల్ని మార్చాడు, శ్రమల నుంచి విడిపించాడు, రెండంతులుగా బ్లెస్ చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. శ్రమలు అటు ఇటు కదిలిపోయినోడు కాదు, పరిగెత్తినోడు కాదు, అక్కడే నిలబడ్డాడు. ఒక అద్భుతమైన మాట అంటాడు యోబు గ్రంథంలో, ఆయన నన్ను చంపినను ఆయన కోసమే కనిపెడతాను. ఎలా అంటాడంట? ఆయన నన్ను చంపినా అంటే అర్థం ఏంటి? ఏ దిక్కుకి వెళ్ళలేక నాకున్న దిక్కు ఒకే దిక్కు. ఏ దిక్కది? ఆయనే. చాలా మందికి రకరకాల దిక్కులు పెట్టుకుంటారు. అవసరాన్ని బట్టి ఈ దిక్కుకి వెళ్తారు, అవసరాన్ని బట్టి ఆ దిక్కుకి వెళ్తారు, దిక్కులు మారుస్తూ ఉంటారు. మన దేవుడు దిక్కులు మార్చుకోవడం కాదు. నువ్వు ఏ దిక్కు తిరిగినా ఆ దిక్కున ఆయన ఉండేవాడే కానీ నువ్వు ఉండాల్సిన దిక్కున ఉండి అక్కడి కనిపెట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుదాం గట్టిగా హల్లెలూయా. కానీ నీ సమస్యలు శ్రమలు ఆలస్యం అవుతుంటే అర్థం ఏంటంటే అక్కడ నిన్ను పరీక్షించి నేను సువర్ణంగా మార్చాలనుకుంటున్నాడు ఆయన. ఎట్లా మార్చాలనుకుంటున్నాడు? ఇంకా ఒరిజినల్ గా చేయాలనుకుంటాడు. ఇంకేదో తేడాలు ఉన్నాయి, ఇంకేదో లోపాలు ఉన్నాయి, ఇంకేదో బలహీనతలు ఉన్నాయి, అవి సరి చేయాలనుకుంటున్నాడు. అంతవరకు ఓపిక పట్టు. కానీ లోపల ఏదో అయిపోతాయి, ఏమవదు. ఏమండి? పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, విడిచిపెట్టేవాడు. ఏదో అయిపోతారు, కంగారు పడాల్సిన అవసరం లేదు. మూడో మాటలు జ్ఞాపకం చేస్తాను, ఇంకెందుకు ఆలస్యం. చూడండి ఈ మాట కూడా చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. 3 కారణం జ్ఞాపకం చేస్తున్నారు. మొదటిదేమో పాపము, మన అతిక్రమాలు. రెండోది ఒక దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో నిన్ను సువర్ణంగా మార్చడానికి. 3వ విషయం జ్ఞాపకం చేస్తున్నా, ప్రతి దానికి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. చూడండి, ప్రసంగి 3:1. ప్రతిదానికి సమయం కలదు. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు చాలు. మనుషులు ఆకాశం కింద భూమి మీద చేసే ప్రతి ప్రయత్నానికి ఒక సమయం ఉందట. అలాగే మనం చేస్తున్న ప్రార్థన కూడా దేవుడు జవాబు ఇవ్వడానికి ఒక సమయం పెట్టాడు. కనుక దేవుడు ఇచ్చిన సమయం, దేవుడు పెట్టిన టైంలో దేవుడిచ్చే జవాబు మనకు వచ్చింది.
దేవుడు పెట్టిన టైంలో దేవుడి కార్యాలు జరుగుతాయి. కానీ మనం తొందరపడుతున్నాం చెప్పేసి ముందుగా మాత్రం ఏది జరగదు. అలాగని ఆలస్యం చేసే దేవుడు మాత్రమైనా కొన్నిసార్లు ఆలస్యం కూడా కావచ్చునేమో. కానీ భక్తుడు ఒక మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసా? దేవుడు ఆలస్యం చేయొచ్చేమో కానీ ఏం చేయడంట? అన్యాయము. అది ఈ దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. ఆలస్యం కావచ్చేమో కానీ బైబిల్ అంటుంది ప్రతిదానికి సమయం. చెప్పండి, ప్రతిదానికి సమయం. యోహాను సువార్తలో చదివిన వాక్య భాగంలో చూస్తున్నాం. ఇక్కడ ఆ విషయం ఏంటంటే యేసు ప్రభువు కానా అనే ఊరికి వెళ్ళాడు. దీనికి పెళ్లికి పిలువబడ్డాడు. అక్కడ పెళ్లి అవుతుంది. అక్కడ వారి ఆచారం ఏంటంటే ఖచ్చితంగా ఆ పెళ్లిలో ఏమొస్తారు? ద్రాక్షరసం పోస్తారు. అది వారి ఆనవాయితీ. ఖచ్చితంగా ద్రాక్షరసం పోస్తారు. కానీ ఆ రోజున అందరూ అవ్వకముందే ద్రాక్షరసం అయిపోయింది. ఈ వార్త మరియమ్మకు తెలిసింది. యేసు ప్రభు తల్లి, ఆమె కూడా ఉందంట అక్కడ. యేసు ప్రభు మహిమను గురించి ఆమెకు తెలుసు గనక ఆయన ఏదైనా చేయగలడని. చెప్పండి, ఏదైనా. ఇప్పుడు అదే పాట వైరల్ అవుతుంది కదా బాగా. బాబోయ్, పాడడం మాత్రం చాలా స్పీడ్గా, చెడుగా తేడా వచ్చేస్తుంది. రిలీజ్ అవడమే ఆలస్యం పెట్టేస్తున్నారు. అలాగే మారిపోతుంది. ఎక్కడ చూసినా అదే పాట, ఏ చర్చ చూసినా అదే పాట, ఇక పూర్వం అంతే అందులో అదే పాట, మొత్తం అయ్యే పాట. స్తోత్రం కలుగునుగా. ఏదైనా చేయగలను. మహిమంతా తెచ్చుకోగలను. ఏదైనా చేయగలను. జగమంతా మార్చగలను. నీ నామముకే మహిమంతా. యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. దేవునికి మహిమ కలుగునుగా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా చేయగల సంగతి ఎవరు తెలుసు? మరియమ్మకే తెలుసు. ఎందుకంటే ఆయన పుట్టక ముందే ఆయన గురించి విందావిడ. ఆయన పుట్టిన తర్వాత కూడా ఆయన గురించి తెలుసుకుందావిడ. ఆయన పెరుగుతుంటూ కూడా ఆయన మహిమను చూస్తూ వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆవిడే కంద కాబట్టి ఆయన గురించి అన్ని తెలుసు ఆవిడికి. స్తోత్రం కలుగునుగా. యేసయ్యను కన్నోడికి తెలుస్తుంది కానీ యేసయ్య గురించి యేసయ్య కన్నోడికి ఎవరికి తెలియదు. కానీ ఈరోజు మనం కూడా యేసయ్యను కనాలంటే మనం ఎలా కనగలుగుతుంది? యేసయ్యని ఎవరైతే యేసు ప్రభు నామమును అంగీకరించి ఆయన నామములో మారు మనసు పొంది రక్షణ పొందుతారో వారు యేసును కన్నవాళ్ళే. స్తోత్రం కలుగునుగా. కాబట్టి వెంటనే యేసు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యా, ద్రాక్షరసం అయిపోయింది. ఇప్పుడు ద్రాక్షరసం అయిపోతే ఏముందో తెలుసా? ఆ ఇంటి వారికి అవమానం కలుగుతుంది. ఏం కలుగుతుంది? అదొక లోటు. ఆ లోటు వలన ఆ ఇంటికి అవమానం కలుగుతుంది. చాలా మంది మరి నిరాశతో వెనక తిరిగే పరిస్థితులు ఏర్పడతాయి. కనుక ఇదంతా జరుగుతుండాలంటే ఇప్పుడు ఏం కావాలి? ద్రాక్షరసం కావాలి. ఎలాగైనా తేగలడు. ఆ నమ్మకం కాబట్టి వచ్చి అయ్యా అని చెప్పినాడు. ప్రభు అన్నాడు, అమ్మా నాతో నీకేంటి పని? నా సమయం ఇంకా అర్థం ఏంటి? సమయం రాలేదు అన్నట్టు అర్థం ఏంటంటే సమయం వస్తే ఖచ్చితంగా చేస్తాను. సమయం రాలేదు, సమయం వస్తే చేస్తాను. ఏదైనా సమయానుకూలంగా చేసిందే కరెక్ట్ ఉంటుంది. కానీ సమయం రాకముందు ఏది చేసినా అది ప్రాబ్లమే. చూడండి, పిల్లలు పుడుతూ ఉంటారు. కొంతమందికి 7 నెలలకి 8 నెలలకి పిల్లలు పడతారు. కానీ ఆరోగ్యంగా ఉంటారా? చెట్టున ఒక కాయ కాసింది, అది పరిపక్వం కాకముందే దాన్ని కోసివేస్తే తినడానికి పనికొస్తుందా? అలాగే ఏదైనా సమయానుకూలంగా జరిగితేనే దానికి తగిన విలువ ఉంటుంది, అది ప్రయోజనంగా ఉంటుంది. అందుకే మన దేవుడు ప్రతిదీ కూడా సమయాన్ని బట్టే చేస్తాడు. దేవునికి మహిమ కలుగు. సృష్టిలోనే ఏ టైంకి ఏది రావాలో అది వచ్చేటట్టుగా చేస్తాడు. ఈ టైంలో చలికాలం రావాలి, ఈ టైంలో వర్షకాలం రావాలి, ఈ టైంలో ఎండాకాలం రావాలి. ఈ ఋతుపవనాన్ని ఎవరు పెట్టారు?
ఈ ఋతు చక్రాన్ని ఎవరు సెట్ చేశారు? దేవుడే. ఎంత అద్భుతంగా సెట్ చేశాడు. ఆ ప్రకారంగానే జరుగుతుంది కాబట్టి అన్ని మనకు అనుకూలంగా జరుగుతున్నాయి ఈ రోజున. దేవునికి మహిమ కలుగును గాక. అన్న తర్వాత ఆమెకు తెలుసు, అంటే టైం రాలేదన్నాడంటే టైం వస్తే ఖచ్చితంగా చేస్తాడు అనే నమ్మకం ఉంది కాబట్టి పరిచారకులు చూసి చెప్పిందంట, అయ్యా మీరు ఆయన చెప్పినట్టుగా అంత చెప్పాలి, మీరు ఆయన చెప్పినట్టుగా. ఎవరు చెప్పినట్టు చేయాలి? వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ప్రభు వారు టైం వచ్చింది, అప్పుడు చెప్పాడు, ఈ రాత్రి మన నీళ్ళతో నింపు చూడండి. వారు నింపారు. నింపిన తర్వాత హిందూ ప్రధానికి తీసుకుని వెళ్ళారు. జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఆశ్చర్యంగా అడుగుతున్నాడు పెళ్లి కొడుకుని పిలిచి. చాలా మంది పెళ్లి కార్యక్రమాల్లో ఫస్ట్ మంచి ద్రాక్షరసం, తర్వాత జబురసం. నీవైతే ఇది వరకు ఏ రసం ఉంచుకున్నావు? మంచి రసం ఉంచుకున్నావు. ఎలా సాధ్యమైంది అంటే సాధ్యము కానివి సాధ్యమైంది అక్కడ. అది ఎవరి వల్ల సాధ్యమైంది? ఎవరు సాధ్యమైంది? అందుకే మన దేవుడు అసాధ్యాలను సుసాధ్యముగా మార్చేది. కనుక ఇది అసాధ్యం అని అనుకుని నువ్వు ఊరుకోవాల్సిన అవసరం లేదు. ఇది అసాధ్యం అని నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. ఇది అసాధ్యం అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు మనకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా కార్యం చేస్తాడు. హల్లెలూయా. యేసయ్య దగ్గరకు వచ్చి మరియమ్మ పెట్టిన మొర, చేసిన ప్రార్థన వ్యర్థము కాలేదు. అర్థమైందా? కానీ దాని టైం వచ్చినప్పుడు జరిగింది. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను పిల్లల. అదే యోహాను సువార్త 11వ అధ్యాయం 7వ వచనంలో కూడా అక్కడ ఒక మాట రాస్తుంటది. చూడండి, ఆ మాట చదవండి. ఆయన శిష్యులు బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టచుచుండిరి, ఆయన అక్కడికి తిరిగి వెళ్ళుదవా అని ఆయనను అడిగిరి. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభువారు అంటున్నారు, తిరిగి యోధాకి వెళ్దాం అంటున్నాడు. ఎందుకు యోధాకి వెళ్దాం అంటున్నాడు అంటే ప్రజెంట్ ఆయన యోధాలో లేడు, వేరే చోట ఉన్నాడు. యోధా ఎందుకు వెళ్దాం అంటున్నాడు? యోధా ప్రాంతంలో బెతన్యా అనే ప్రాంతం ఉంది. ఆ బెతన్యా అనే ప్రాంతంలో మార్తా, మరియా, లాజరు అనే వాళ్ళు ఉన్నారు. అయితే లాజరు అనే వ్యక్తి రోగి అయి చనిపోయాడు. ఆయన గురించి రోగిగా ఉన్నప్పుడే యేసు దగ్గరికి వర్తమానం వెళ్ళింది. కానీ ఇంకా వెళ్ళకుండా అక్కడే నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు అక్కడ? ఎందుకు వెళ్ళలేదు అంటే బైబిల్ ప్రకారంగా ఆలోచన చేస్తే యేసయ్య వెళ్ళడానికి సమయం వచ్చింది, ఇప్పుడు అంటాడు. ఆల్రెడీ చనిపోయాడు, సమాధిలో ఉన్నాడు. అయితే మొత్తానికి వెళ్ళాడు, ఆల్రెడీ సమాధిలో ఉన్నాడు. అందరూ నిరాశతో బాధతో దుఃఖుతున్నారు. వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు యేసయ్య వచ్చిన ప్రయోజనం లేదు అనుకున్నారు. ఏమనుకున్నారండి? ఆ మాట చెప్పాలి. ఏమనుకున్నారు? ప్రయోజనం లేదు. ఎందుకంటే అంతా అయిపోయింది, ఇంకా ఆయన వచ్చిన ప్రయోజనం లేదు. లోకంలో దేనికైనా ముగింపు తర్వాత ఇంకేం ఉండదు, అదే లాస్ట్. కానీ యేసయ్య ముగింపులోకి వెళ్ళి ప్రారంభం చేయగలిగిన దేవుడు ఆయన. ఏం చేయగలడు ఆయన? ఎక్కడికి వెళ్ళి? ముగింపులోకి వెళ్ళి దాని వల్ల ప్రారంభంగా చేయగలిగిన వాడు ఆయన. ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది? అబ్రహాముతో అన్నాడు, నాకు అసాధ్యమైంది ఏదైనా. వెళ్ళాడు. వెళ్ళడమే కాదు, మనందరికి తెలుసు, సమాధి మీద రాయి తీపిచ్చాడు, చిన్న ప్రార్థన చేశాడు. అద్భుతం. 4 రోజులు సమాధిలో సేవ ఉన్నవాడు సజీవుడిగా దిక్కును లేచి బయటకు వచ్చి నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి అమ్మలు కూడా యేసయ్యకి టెలిగ్రామ్ పంపించారు. ఆ రోజుల్లో టెలిగ్రామ్ అంటే అర్థం ఏంటంటే ప్రార్థన. ఏంటిదంట? ప్రార్థన. ఎక్కడో ఉన్నాడు, అక్కడ పంపించారు టెలిగ్రామ్, ప్రార్థన. కానీ ఎప్పుడు ప్రార్థన చేశారు వాళ్ళు? టెలిగ్రామ్ ఎప్పుడు పంపించారు? బతుకున్నప్పుడే, రోగిగా ఉన్నప్పుడే పంపించారు. జవాబు ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చింది అంటే ఇప్పుడు అప్పుడు చేసిన ప్రార్థనకు అర్థమైందా? వాళ్ళు అనుకున్నారు అప్పుడు చెప్పాం కానీ కౌరు చెప్పి రాలేదు, అనవసరంగా వేస్ట్ అయిపోయింది అనుకున్నారు. కానీ వేస్ట్ అయిందా? బైబిల్ ప్రకారం చూస్తే దేవునికి చేసే ప్రార్థన ఎప్పుడు వ్యర్థము కాదు. అప్పుడు ఎప్పుడు వ్యర్థము కాదు. ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఉంది. దాని సమయం వచ్చినప్పుడు ఆ కార్యం మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగా. ఆ ప్రియమ దేవుని బిడ్డలారా, చనిపోయినప్పుడు వచ్చాడు కానీ చనిపోయిన వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసా?
అద్భుతం జరిగింది. ఏం జరిగిందండి? ఏంటి అద్భుతం? అద్భుతం ఏంటి? చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నవాడు సజీవంగా తిరిగి లేచి, అదే అద్భుతం. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడు గట్టి హల్లెలూయా. ఆ అద్భుతం తర్వాత అనేకులు యేసయ్య విశ్వాసం వచ్చారు. అందుకే ఇంతకుముందు ఒక మాట జ్ఞాపకం చేశాం. యేసయ్య ఆలస్యము చేసేవాడే కానీ ఆయన నమ్మిన వాళ్ళకి అన్యాయం చేసే దేవుడు. ఆయన దగ్గర మనం చేసే ప్రార్థన వ్యర్థము కాదు. కనుక ప్రార్థనకు జవాబు రావట్లేదంటే కారణాలు 3 జ్ఞాపకం చేశాను. ఒకటేంటి? అందరూ చెప్పండి. ఒకటేంటి? పాపము, మన అతిక్రమం. రెండోది ఏంటి? పరీక్షించబడుతుండొచ్చు. చెప్పండి. రెండోది ఏంటి? ఎందుకు పరీక్ష? ఇంకా మనం ఒరిజినల్ గా మార్చడానికి. మూడోది ఏంటి? ప్రతిదానికి సమయము. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆయన ఏ కార్యమైనా. కాబట్టి ప్రార్థించే దేవుని బిడ్డ, ఇంతవరకు దేని కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు? నీ ప్రార్థనకు జవాబు రావడం లేదు అంటే, ఒకటి మన వైపు చూసుకోవాలి, రెండోది దేవుని వైపు చూడాలి. మన వైపు ఎందుకు చూడాలంటే మన బలహీనత లోపల ఏమైనా ఉన్నాయా? రెండోది దేవుని వైపు ఎందుకు చూడాలంటే ఒకవేళ పరీక్షించబడుతున్నదేమో. దేవుని వైపు ఎందుకు చూడాలంటే ఒకవేళ సమయం ఇంకా రాలేదేమో. సమయం వస్తే ఖచ్చితంగా కార్యాన్ని చేస్తాడు. చేసే ప్రార్థన వ్యర్థమైతే కాదు, దానికి తప్పకుండా ప్రతిఫలము ఉంది. కాబట్టి ప్రభునందు విశ్వాసం కలిగి ఉందాం, నిరీక్షణ కలిగి ఉందాం, ఓపిక కలిగి ఉందాం, కనిపెట్టుకునే వారికి ఉందాం. దేవుడి కార్యాలు మన కొరకు చేయునుగాక, దేవుడి మాటలు దీవించునుగాక. సమయం ఇచ్చిన దైవజనులకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ తిరిగి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. మంచిదండి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మంచిది, చక్కని దేవుని వాక్యం, దేవుని సేవకుడు అయ్యగారిని బట్టి దేవుడు మనతో మాట్లాడినప్పుడు అందరూ చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని కొరకై మన ప్రయాసములు వ్యర్థము కానే కావు. దేవునికి మహిమ కలుగాక. పెద్దబడిన వాక్యం కోసం మనం వచ్చిన యోగ భాషలో వచ్చి ప్రార్థన చేస్తాం. రండి. అలాగే అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా. దేవుడు తన దాసుని నిలబెట్టుకొని అనేక విషయాలు ప్రార్థన గురించి దేవుడు మనతో మాట్లాడాడు. మరి అందరూ గ్రహించుకున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు సూటిగా మీరు ఏ విషయాల గురించి అయితే మనం చేశారో, ఏ విషయాల గురించి ప్రార్థించారో, ఏ మనసు కలిగిన వారు ఉన్నారో మనసు ఎరిగి దేవుడు తన దాసుని నిలబెట్టుకొని మాట్లాడించారు. నిజంగానే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, ఒక్కొక్కసారి ఆలకించడు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆ కార్యం జరిగిస్తాడు. కాబట్టి మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలనేదే ఆయన ఉద్దేశం. వెంటనే మనకిచ్చిన విశ్వాసాన్ని కోల్పోతుంది ఒకసారి, అందుకు ఆలస్యం.
ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా నిరీక్షణకు ఆధారం మీరు ప్రభా, విశ్వాసానికి కర్త మీరు. అందుకే మా నాయన భౌతిక జీవితాల్లో మేము శరీరంగా లోక సంబంధులుగా కాకుండా క్రీస్తు బిడ్డలుగా సంఘంగా మీరు మమ్మల్ని ఏర్పరచుకొని ప్రతి సమయమందు ప్రార్థన విజ్ఞాపన చేయడానికి మీరు ఎంతో ఆయన సహాయం చేస్తున్నారు, కృప చూపుతున్నారు. దేని గురించి చింతపడకండి, ప్రతి విషయంలో కూడా మీరు ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మెలుగుగా ఉండండి అని ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు చెప్పినట్లుగా నిజమే నాయన. దేనిని గురించి చింతపడకుండా మెలుగుతో ప్రార్థించడమే విశ్వాస యొక్క లక్షణం. దేవా 21 రోజు మీ సన్నిధిలో కనిపెట్టారు. వారు ఆయన సంఘం ఏ విషయాల గురించి కనిపెట్టి ప్రార్థించిందో అది మీకు ఎరుగునాయన, మీకు తెలుసు ప్రభువా. సమస్త ఆలోచనలను, హృదయాన్ని, తలంపులను ఎరిగిన దేవుడు. దేవా మీరు కార్యం చేస్తారని ఎరిగి స్తుతిస్తున్నాం. వందనాలు, స్తోత్రాలు. ప్రేమ స్వప్రయోజనం కోరుకోదు. పౌలు గారు ఆయన దాసుకు చెప్పిన మాట నిజమే. మేము ప్రేమిస్తే మేము స్వప్రయోజనం కొరకు ప్రార్థన చేయము. మమ్మల్ని మీరు ఏర్పరిచింది లోకానికి వెలుగుగా ఉండటానికి, లోకానికి ఉప్పుగా ఉండటానికి, లోక రక్షణ కొరకు, లోక విమోచన కొరకు ప్రార్థించడానికి ముందు మమ్మల్ని రక్షించారు, మమ్మల్ని విమోచించారు ప్రభా. మా స్వప్రయోజనం కొరకు మేము ప్రార్థిస్తే ఆలస్యమే అవుతుంది. కానీ రక్షణ కొరకు ప్రార్థిస్తే, లోకం కొరకు ప్రార్థిస్తే త్వరగా మేము జవాబు చూస్తాం ప్రభా. దేవాంత నిమిత్తమే విడుదల చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. కనికరించండి. దాసులు ఆయన వర్మ గారిని కూడా మీరు ఈ ప్రాంతంలో మీ దర్శనం ఇచ్చి నిలబెట్టుకొని ఆయన మీరు ఏర్పరచుకున్న నాటి నుంచి నాటి వరకు శ్రమ కలిగిన, నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన మీ దాసుని చేపట్టి నడిపిస్తున్న మీ ప్రేమ వందనాలు, స్తోత్రాలు. ప్రతి విషయంలో నేను నీకు తోడుగా ఉన్నానని రుజువు చేస్తూ వచ్చావు ప్రభువా. యెహోవా యుద్ధము చేయవాడని నిరీక్షణ ఆయనలో కలగజేసావు తండ్రి. వందనాలు, స్తోత్రాలు. అందుకే ఎరిగి స్తుతిస్తున్నాను దేవా. మీ దాసులు తండ్రి స్వాతయ్య గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాంతంలో నాయన తండ్రి సంఘాల్లో నాయకుడిగా నియమించుకొని మీరు ఏర్పరచుకొని నడిపించుకుంటున్న మీ ప్రేమ వందనాలు, స్తోత్రాలు. మీ ఆత్మ చేత మీరు ఎంతగానో వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆయన పరిచర్య దేవ మందిర విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం. మీ గొప్ప కార్యం చేయండి. ఇంతవరకు చేసే ప్రభా, మొండి ప్రజల మధ్య, విననొల్లని ప్రజల మధ్య మీరు తండ్రి అక్కడ నిలబెట్టుకొని ఆ ప్రజల కొరకు ప్రార్థించడానికి నిర్మ్యాను ఆనాడు నాయన ఏ రీతిగా అయితే తన ప్రజల మధ్య దేవాదిగు తండ్రి వారు ఎంత కీడు శకించిన వారి మధ్య నిలబెట్టుకొని నిర్మ్యాను ప్రార్థించే వారిగా ఉంచారు ప్రభా. ఆ రీతిగా మీ దాసులు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు దేవా. స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కనికరించండి. విడుదల చేసిన ప్రార్థనకు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వందనాలు తండ్రి. వారి కుటుంబాలన్నింటినీ ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాను. వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాను. మరి విశేషించి మీ సేవకుల కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాను. వందనాలు, స్తోత్రాలు. కనికరించమని ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోవచ్చు. యేసు ప్రేమల నామం అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకున్నాను మా పరమ తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం కోసం ప్రార్థించి దేవుని దాసులు దేవుని మహిమ చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. వారిని దీవించిన గాక. మంచిది. ఒక చిన్న మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దేవుని మహాత్మను బట్టి మరి ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ నెలలో ఉపవాసం ప్రార్థన చేసేవారు. అయితే దేవుడి ప్రేరణ బట్టి ఈ సంవత్సరం ముందుగానే ప్రార్థించిన దేవుడు చూపించారు. అయితే అనేక మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఇంకా ఇక్కడ షాపులో జరుగుతున్న చోట పరిచర్య విస్తరించాలని, అనేక ఆత్మ రక్షించాలని, నమ్మకంగా ఆయన పనిచేసి మరి ఆయనకి లెక్క అప్పగించే వారంగా ఉండాలని, ఇంకా కేవలం 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం కాదు, కానీ దేవుడు తన సేవకులను పెట్టుకుని మాట్లాడిన ప్రతి మాటను బట్టి గ్రహించుకుని ఇంకా ఆత్మీయ ఎదుగులాగా పరిచయం విస్తరించలాగా దిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు సేవకుడిగా మీకు నేను ప్రార్థన సహాయం కోరుకుంటూ వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. దేవుడు మనం దీవించిన గాక. అలాగే వాక్యం అందించిన దేవుడి సేవకులు నాయకులు అయ్యారిని బట్టి దేవునికి మహిమ. అయ్యారు కూడా ప్రత్యేకమ్మ గారు హృదయపూర్వక వందనాలు. అలాగే మన మధ్య ఉన్నటువంటి తేజమూర్తి గారికి, అలాగే అయ్య గారికి, వచ్చిన మీ అందరికీ కూడా మరి ఇక్కడ బయట ఉన్న వారందరిని బట్టి నేను ప్రభు స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం.
మా ఆహ్వానాన్ని మన్నించి మరి కూర్చోవడం ఇరికైనా స్లోట్ లేకపోయినా, ఎందుకంటే బయట పెడితే మళ్ళీ అది బహిరంగ సంఖ్య వెళ్ళిపోతుంది. అది అంత స్తోమం ప్రస్తుతానికి అయితే లేదు. దేవుని స్తోత్రం. మనసు కూడా లేదు ఇలాగే చేయాలనుకున్నప్పుడు దేవుడిని బట్టి దేవుడు ఎవరు పిలవాలన్నప్పుడు అయ్యగారి విషయంలో మరి దేవుడి ఇచ్చే మాట బట్టి 21 రోజులే కాదు, మరి ఇక్కడ షాపుల పరిచయ విషయంలో కూడా మీరు అందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వచ్చి మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. అది మంచిది. మీ అందరికీ చక్కటి ఆతిథ్యం ఏర్పాటు చేయబడింది. ఈ రోజు మా సంఘానికి సాక్ష్యం చెప్పిన ప్రకాష్ గారు మరి వారి కుటుంబం ఏర్పాటు చేశారు. దేవుడు వారి కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా అనే విషయంలో దీవించునుగాక. అలాగే ఈ రోజు మరి ఎంతగానో 21 రోజులు కూడా ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంకాలం 9 గంటల వరకు, ఇంకా ఎవరికి పడితే అప్పుడు ఆ సమయాల్లో వచ్చి ఎలా అయితే ప్రార్థించారో ఇక నుంచి అలాగే అందరూ వచ్చుదురుగాక. నిజమేనిది నమ్మటం కాదు, మాట కావాలి, నిజమవును గాక. దేవునికి స్తోత్రం. మంచిది. ఆలస్యం చేయకుండా హాయిగా వచ్చి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం తీసుకుందాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. అందరికీ కూడా బయట ప్రాంతం ఎవరు వెళ్ళిపోతండి. బయట ప్రదర్శన ఏర్పాటు చేస్తారు కాబట్టి ఇంకా సమయం అవ్వలేదు. ఒక గంట చెప్తారేమో అనుకున్నాం. అయ్యగారు చాలా తొందరగా ముగించేశారు ఇవాళ. దేవునికి స్తోత్రం. మంచిది. తొందరపడొద్దని ప్రభు పనులు చేస్తారు. కృపగల తండ్రి మహోన్నతుడా, మీకే స్తుతులు కలుగునుగాక. మా ఎడల మీకున్నటువంటి ప్రేమతో, దయతో మా కొరకు చేసిన ప్రతి మేలును బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. తండ్రి, మీ దాసులు ప్రియులు వర్మ గారు కుటుంబాన్ని బట్టి మీకు వందనం. మహిమగల మీ పరిచర్య కొరకు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుని గత కొన్ని సంవత్సరాలుగా మీరు జరిగిస్తున్న అద్భుతమైన పరిచర్యను బట్టి మీకు మహిమ. మరి 21 రోజులు ఉపవాసం పరిపూర్ణం చేసుకోవడానికి మీ శక్తినిచ్చి నిలబెట్టుకున్నందుకు వందనాలు ప్రభు. ఇన్ని దినాలు సంఘము దాసులు కలిసి దేని కొరకైతే ప్రార్థన చేశారు ప్రభు, దానికి ప్రతిఫలం జవాబిచ్చే దేవుడవు నాయన. ఏవైతే నేను మొరపెడుతున్నాను కానీ నువ్వు ప్రత్యుత్తరం మీకున్నావు, నిలుచున్నాను కానీ తేరు చూస్తున్నావు. కానీ ఒకరోజు తప్పకుండా పట్టించుకున్నావయ్యా. నువ్వు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, తప్పకుండా కార్యం చేసే దేవుడు కనుక యోగ జీవితంలో చేసిన కార్యములు బట్టి మీకు మహిమ. ఆ రీతిగా మమ్మల్ని కూడా మీరు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, కానీ ఒకరోజు ఖచ్చితంగా దేని కొరకు మేము మొరపెడుతున్నామో, దేని కొరకు ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడు అని మేము స్తుతిస్తున్నాం. మీకు స్తోత్రం కలుగునుగా ప్రభు. ఆత్మీయంగా ఇంకా మీరు బలపరిచి బలంగా సేవలు వాడుకోండి ప్రభు. మరి మీ ఆత్మశక్తితో ఇంకా పరిపూర్ణంగా చేయండి. శోధించబడిన మీదట నేను సువర్ణగా మార్చబడతానని భక్తుడు చెప్పినట్టుగా మరింత సువర్ణముగా ఈ పరిచర్య కాని సేవకులు గాని ముందుకు సాగుతూ సహాయం చేయండి. ఎటువంటి ఆటంకములు అడ్డులు యేసు నామములో తొలగిపోవునుగా. ఈ పరిచర్యలో ప్రతి అవసరతలు యేసు నామములో తీర్చబడునుగా. ఈ దాసుల ప్రతి అవసరాలు, రుణాలు యేసు నామములో తీర్చబడునుగా. ఈ ద్వారాలు తెరవండి నాయన. మీకు అసాధ్యమైంది లేదు. సమస్తము చేయగలిగిన దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు. ఈ కార్యము జరిగించండి. ఈ ఆత్మ ద్వారా కార్యములు జరుగునుగా. పరిశుద్ధాత్ముడు మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. ఇక్కడ సంఘాన్ని అభివృద్ధిపరచండి, విస్తరింపచండి, ఉజ్జీవపరచండి. అడ్డుల ఆటంకములు యేసు నామములో తొలగిపోవునుగా. సరిహద్దులు విశాలపరచబడునుగా. ఈ ప్రాంతమంతా వారి రక్షణ పొందునుగా. దాసుల కుటుంబాన్ని బలపరచమని వాడుకోండి. దాసుల అవసరం తీర్చండి. ఎంతమంది ప్రార్థన సాయం కోరుచున్నారు వారికి జవాబు దయచేయండి, ప్రత్యుత్తరము దయచేయండి. ఆయన కొంచెం మొరపెట్టి ఉత్తరం ఇస్తారని 33:3 సెలవిచ్చిన గొప్ప దేవుడు ప్రతి వారికి జవాబు దయచేయండి. ఇంతవరకు తోడుగున్నందుకే స్తోత్రం. ఏకమందులో మీ కృప తోడుగా ఉంచి సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి. వీళ్ళందరూ క్షేమంగా తీసుకొచ్చారు, తిరిగి గృహాలు క్షేమంగా నడిపించి జరుగుతున్న ప్రేమ కార్యంలో తోడుగునని సిద్ధపరిచిన కుటుంబాన్ని దీవించారు. బలహీనను మమ్మల్ని బలపరచు. మేము నమ్మకంగా యథార్థంగా మీ సేవలు సాగుతూ సహాయించు. ఏ మాటలైతే విన్నారు ఈ రాత్రి అవి మీ మాటలు గనుక ప్రతి హృదయంలో నీరు కట్టి యేసు నామములో మీ ఆత్మ ద్వారా ఫలించునుగా. ఈ కార్యం చేత బయట తెచ్చుకోవాలి. ప్రార్థన ప్రయత్నం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చిన్న ప్రార్థన వినుకోండి. మరి ప్రకాష్ గారు మీ గారిని ప్రేమించి వారికి చెందిన 2 బిడ్డలు బ్లెస్ చేసి వారి కోసం రక్షణ కోసం ప్రార్థన చేయండి. పెద్ద అమ్మాయి ఇంటర్న్షిప్ చేస్తుంది, అమ్మాయి ఉద్యోగ విషయంలో ప్రార్థన చేద్దాం. చిన్న అమ్మాయి నీట్ విషయంలో మరి ప్రిపేర్ అవుతుందండి.
అమ్మాయి పట్ల దేవుడు కార్యం జరిగించాలని తల్లి సంఘంతో చిన్న ప్రార్థన సాయం కోరుతున్నారు. అందరం ప్రభా ప్రకాష్ గారి కుటుంబాన్ని దర్శించండి. వారి కుమార్తె ఇద్దరిని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. మరి వారి స్టడీస్ లో మీ కృప అనుగ్రహించండి. దాన్ని వారికి కావాల్సిన జ్ఞానాన్ని ప్రసాదించండి ప్రభా. వారి స్టడీస్ లో ఏదైతే తల్లిదండ్రులు ఆశిస్తున్నారు ఆ నీట్ ఎగ్జామ్ లో కృప చూపండి. ఆశించిన స్థాయికి ఎదగడానికి కృప చూపండి. ప్రయోజకులుగా చేయండి. ఈ సాక్షులు నిలబెట్టుకోండి. మీ దాసుల పక్షంగా చేసిన కార్యములు బట్టి మీకు మహిమ కలుగునుగా. ఆ కుటుంబాన్ని మరింతగా ఆత్మీయంగా బలపరిచి ఎవరి వీళ్ళిద్దరూ కూడా వారు మనసు రక్షణ పొందుకొని మీ రాజ్య వారసులుగా తీర్చబడడానికి సాధించి మీ కార్యం బట్టి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సహాయం, ఆయన సన్నిధి నిత్య కృప సకల ఆశీర్వాదాలు కూడి చేరి వచ్చిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులకును ప్రభు మనకిచ్చిన సహవాసం అంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి మహిమగల ప్రభునిచ్చే రాజ్యం కొరకు మనందరినీ సిద్ధపరిచి బలపరిచి ముందుకు నడిపించునుగాక. అన్ని కార్యం నిరంతరము జయము కలుగునుగాక. తండ్రి